Okay. So any questions before going mapping గురించి? Okay. So if first step మనం ఒకసారి ఒకవేళ రాంగ్ చేసాం మ్యాపింగ్ డిలీట్ చేయాలంటే ఎలా సార్? సింగిల్ మనం మ్యాపింగ్ చేసిన తర్వాత ఆప్షన్ ఉంటుంది మనకి. ఉంటుంది, విల్ సీ. ఓకే see today. Okay, so let us recap again what we have discussed. So ఒక మ్యాపింగ్ మీరు చేయాలి అంటే what are the steps you will follow? What are the steps you need to do? You have to ask them what are the mapping fields. Specification document you have to ask. Yeah, so that is Then what after that you have to convert XML to XSD. mapping sheet. Okay, rules, logics, ఏమన్నా ఉన్నాయా? The first thing before that one, you need to ask what are the XMLs? What is the source XML? What is the target XML? What is the structure you are sending to us? So ఇప్పుడు మీకు XML ఉంది, source XML ఉంది, target XML ఉంది. Then what you will do? XSD convert to XML to XSD convert చేసుకుంటారు. Then you will import in the mapping. Mapping లో create చేసి then you will do the mapping. So these are the prerequisites. If you want to create any mapping, these things you need to do. Okay, so let us create an mapping. So far మనం iFlow లో చేసాం. ఒక iFlow క్రియేట్ చేసి ఒక డేటా వస్తుంది, ఆ డేటాతో మనం మ్యాపింగ్ చేసాం. We have one more option to create a message mapping. డైరెక్ట్ గా మనం మెసేజ్ మ్యాపింగ్ లోనే క్రియేట్ చేసొచ్చు. ఇక్కడ చూస్తే యాడ్, సో ఫార్ వీ హ్యావ్ క్రియేటెడ్ వాల్యూ మ్యాపింగ్. సో ఇక్కడ చూస్తే వీ హ్యావ్ మెసేజ్ మ్యాపింగ్ డైరెక్ట్లీ. వీ కెన్ క్రియేట్ ఎ మెసేజ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow. సో లెట్ మీ క్రియేట్ వన్ mapping, add and open in editor. సో నేను ఎప్పుడైతే మ్యాపింగ్ క్రియేట్ చేశానో సో ఇట్ విల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ చూస్తే టైప్ అన్నిటికి ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంది, కానీ దీనికి మెసేజ్ మ్యాపింగ్ అని ఉంది. సో దిస్ ఈస్ నాట్ అన్ iFlow. ఇది ఒక iFlow కాదు, దిస్ ఈస్ జస్ట్ అన్ మెసేజ్ మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద iFlow, వీఆర్ క్రియేటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow. సో దీనివల్ల యూజ్ ఏంటి? సో వై విల్ క్రియేట్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow? సో ఒక మ్యాపింగ్ ఉంది. సో ఆ మ్యాపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇంటర్ఫేసెస్ సేమ్ మ్యాపింగ్ ఉంది, సేమ్ స్ట్రక్చర్ వస్తుంది, సేమ్ రిసీవర్కి పంపాలి, సేమ్ రూల్స్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఆల్ ద ఇంటర్ఫేసెస్, మనం ఇలా బయట క్రియేట్ చేయొచ్చు ఒక మ్యాపింగ్. సో వీ కెన్ క్రియేట్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow అండ్ వీ కెన్ కాల్ దిస్ మ్యాపింగ్ ఎనీవేర్ యూ వాంట్. ఏ iFlow లో కావాలంటే iFlow లో ఈ మ్యాపింగ్ కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మ్యాపింగ్ ఇఫ్ యూ క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఇంటర్ఫేస్. సో ఒక మ్యాపింగ్ మనం బయట క్రియేట్ చేసామంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, ఆ మ్యాపింగ్ స్టెప్కి వెళ్తుంది, మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, టార్గెట్కి వెళ్తుంది. సో దట్ విల్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఫ్లో. మీరు ఇంటర్ఫేస్ లో అవుతుంది, మీ iFlow లో అవుతుంది. కానీ వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటర్ఫేస్, మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్ మీరు క్రియేట్ చేస్తారు. దిస్ ఈస్ ద ఆర్టిఫాక్ట్ సెక్షన్. మెసేజ్ మ్యాపింగ్ అనేది ఒక ఆర్టిఫాక్ట్. ఇఫ్ యూ క్రియేట్ మెసేజ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow, ఈ మెసేజ్ మ్యాపింగ్ ని వేరెవర్ యూ వాంట్, మీ ఏ iFlow లో కావాలంటే iFlow లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేసుకుంటారు? ఇఫ్ ద సోర్స్ స్ట్రక్చర్ ఈస్ ద సేమ్, ఇఫ్ ద రిసీవర్ స్ట్రక్చర్ ఈస్ ద సేమ్, ఇఫ్ ద రూల్స్ ఆర్ ద సేమ్. సో ఎవ్రీథింగ్ సేమ్ అన్నప్పుడు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ కి దే హ్యావ్ జెనరిక్ మ్యాపింగ్. దీన్ని మనం జెనరిక్ మ్యాపింగ్స్ అంటాం. అంటే జెనరిక్ మ్యాపింగ్ అంటే 5 ఇంటర్ఫేసెస్ కి కామన్ మ్యాపింగ్ ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో మనం విల్ క్రియేట్ అ మెసేజ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద iFlow. వీ కెన్ కాల్ దిస్ మ్యాపింగ్ ఇన్ యువర్ iFlow అనమాట. అది ఎలా కాల్ చేస్తాం ఏంటనేది యూ విల్ సీ లేటర్. బట్ దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ మెసేజ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ iFlow. సో నేను యాడ్ క్లిక్ చేశాను, I've gone to message mapping, I've created one mapping. So if I try to open here, same మీరు iFlow లో అయితే ఎలా చేస్తారో ఇక్కడ కూడా అంతే చేస్తారు అనమాట. సో యూ కెన్ ఎడిట్ అండ్ యూ కెన్ యాడ్ source XML. So what will import here, XML or XSD? XSD. Yeah. So this is the XML, source నుంచి వచ్చే XML. So I have invoices అనే రికార్డ్ వస్తుంది, దాంట్లో నాకు మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో ఈచ్ ఇన్వాయిస్ ఈజ్ వన్ రికార్డ్, అంటే ఈచ్ ఇన్వాయిస్ ఈజ్ వన్ రికార్డ్ నాకు. సో దీంట్లో ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ఐడి, టోటల్ అమౌంట్, హెడర్ ఫీల్డ్స్. సో దాంట్లో ఐటమ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ కరెన్సీ, ప్రాఫిట్ అమౌంట్ అని ఒక ఫీల్డ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సోర్స్ స్ట్రక్చర్. సోర్స్ నుంచి వచ్చేది ఇది. మీకు ఇలా శాంపుల్ ఇచ్చేసారు. సో వాట్ యూ విల్ డూ, యూ విల్
try to copy this one, the first step you need to do is go to XML to XSD converter. XML to XSD converter. Okay, so this is the source XSD. Copy చేసుకొని you will store somewhere else. So go to file, new, store somewhere as source XSD. Source VOA product.xsd. Downloads. Okay, so we have source XSD now. మనకు source XSD వచ్చింది. So let us import that one. Source XSD. సో ఇక్కడ చూస్తే మనకి సోర్స్ ఎక్స్ఎస్టీ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్స్ఎస్టీస్ ని ఇంపోర్ట్ చేసుకుంటామో అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి అనమాట. సో యూ కెన్ సీ దోస్ హియర్ సోర్స్ యుఓఏ ప్రొడక్ట్ డాట్ ఎక్స్ఎస్టీ ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ హియర్. మీ దగ్గర ఉంటే డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. ఇఫ్ నాట్ యూ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ హియర్. లెట్ మీ ఇంపోర్ట్ ద టార్గెట్ స్ట్రక్చర్. ఆల్రెడీ డ్రైవ్ లో పెట్టాను కదా, సేమ్ ఐఎమ్ ఇంపోర్టింగ్ హియర్. సో ఇక్కడ చూస్తే నౌ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ మనకి సోర్స్ స్ట్రక్చర్ టార్గెట్ స్ట్రక్చర్ ఉన్నాయి. వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మ్యాపింగ్. సో ఇక్కడ చూస్తే ఇన్వాయిసెస్ నుంచి ఇన్వాయిసెస్ కి, ఇన్వాయిస్ నుంచి ఇన్వాయిస్ కి, హెడర్ నుంచి హెడర్ కి, ఐటమ్ నుంచి ఐటమ్ కి మ్యాప్ చేయాలి. బట్ ఇక్కడ చూస్తే సోర్స్ లో చూస్తే ఈవెన్ దో స్ట్రక్చర్ ఈ సేమ్. ఇన్వాయిస్ నెంబర్ 1 to 1 ఉంది, ఇన్వాయిస్ నెంబర్ 1 to 1 ఉంది, ఇన్వాయిస్ డేట్, ఇష్యూ డేట్ 1 to 1 ఉంది. సో బట్ ఇక్కడ మనకి రెడ్ కలర్ కనపడట్లా, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో సోర్స్ నుంచి ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ అక్కరెన్స్, ఈ వీటిని మనం అక్కరెన్స్ అంటాం. 1 to 1 ఉంది, 1 to స్టార్ ఉంది, ఇక్కడ కూడా అక్కరెన్స్ ఉంది. సో ప్రతి దానికి అక్కరెన్స్ ఉంటుంది అనమాట. వాట్ ఈస్ అక్కరెన్స్ అనేది విల్ సీ షార్ట్లీ. బట్ ఇక్కడ చూస్తే ప్రతిదీ రెడ్ కలర్ ఉంది. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రెడ్ కలర్? సో దిస్ రెడ్ కలర్ ఏంటి అంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ ఎలిమెంట్. సో కంపల్సరీగా మీరు మ్యాప్ చేయాలి. ఇఫ్ యూ ట్రై టు స్కిప్ దిస్ ఫీల్డ్ యూ కాంట్ ఏబుల్ టు సేవ్ యువర్ మ్యాపింగ్. సో లెట్ మీ map this one. Invoices to invoices, invoices to invoice, header to header. So ఇప్పుడు once ఈ fields కి root element in the header, so header to header map చేశాను. If you click AB here, if there are any identical fields, ఇప్పుడు customer ID identical field కాబట్టి ఆటోమేటిక్ గా మ్యాప్ అయిపోయింది. If I try to save this one, so మ్యాపింగ్ సేవ్ అయింది, కానీ ఇది డిప్లాయ్ అవుతుందా? It won't deploy because if I try to deploy it, mapping has validation errors. Please fix them before you deploy. మీ మ్యాపింగ్ లో ఎర్రర్స్ ఉన్నాయి, ఫిక్స్ చేయండి అంటాం. సో whenever you see this red color, that means it's a mandatory one. సో ఎందుకు mandatory one? సో ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది, బట్ ఇక్కడ రెడ్ కలర్ లేదు, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. సో సోర్స్ నుంచి ఆ ఫీల్డ్స్ మనం అక్కరెన్స్ ఏది ఉన్నా కూడా దట్స్ నాట్ ఎ మ్యాండటరీ, దట్స్ ఆర్ ఆప్షనల్. కానీ రిసీవర్ కి ఎప్పుడైనా మనం 1 to 1 ఉంటే దట్స్ ఎ మ్యాండటరీ ఫీల్డ్. అక్కరెన్స్ 1 to 1 ఉంటే that's a mandatory field. First of all, what is occurrence? So occurrence is nothing but it will decide how many times that field should be populated. It will decide how many times that field can be populated. Okay, సో నార్మల్ గా అక్కరెన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 1 to 1 ఉంటుంది, తర్వాత 1 to 0 ఉంటుంది, తర్వాత 1 to అన్బౌండ్ ఉంటుంది, తర్వాత 0 to అన్బౌండ్ ఉంటుంది. అన్బౌండ్ ఇన్ ద సెన్స్ స్టార్ అన్నమాట. సో ఇవి పాసిబుల్ అక్కరెన్సెస్. ఓన్లీ 4, 1 to 1, 1 to 0, 1 to స్టార్, 0 to స్టార్. సో ఇవి ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇన్వాయిసెస్ 1 to 1 ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ అక్కరెన్స్. ఫస్ట్ 1 అనేది మినిమం అక్కరెన్స్, సెకండ్ 1 అనేది మాక్సిమం అక్కరెన్స్. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వాయిస్ ఉంది. సో ఈ ఇన్వాయిస్ పాపులేట్ అయితేనే, ఈ ఇన్వాయిస్ క్రియేట్ అయితేనే, ఈ రికార్డ్ క్రియేట్ అయితేనే దాని చైల్డ్ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాపింగ్ మనం డిలీట్ చేసాం. సో హౌ కెన్ యూ డిలీట్ దిస్ ఫీల్డ్? జస్ట్ క్లిక్ ఆన్ ఆ లైన్ మీద క్లిక్ చేసి మీరు రైట్ క్లిక్
క్లిక్ చేసి మీ కీబోర్డ్ లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ డిలీట్ డైరెక్ట్లీ. డిలీట్ అని కొట్టగానే యూ వాంట్ టు డిలీట్ దిస్ మ్యాపింగ్. సో డిలీట్ చేసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్, ఆల్సో ఆప్షనల్ అయినా మ్యాండేటరీ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రికార్డ్ పాపులేట్ అయితేనే దాని చేతి పాపులేట్ అవుతుంది. సో ఇది పాపులేట్ అవ్వకుండా ఇవి పాపులేట్ అవ్వవు. ఫస్ట్ మీ ఫీల్డ్స్ మీ మ్యాపింగ్ కరెక్ట్ గా ఉండాలంటే దాని హెడర్ ఎలిమెంట్ క్రియేట్ అవ్వాలి. ఇది క్రియేట్ అవ్వకపోతే ఈ ఎలిమెంట్స్ క్రియేట్ అవ్వవు. సో హౌ కెన్ వి క్రియేట్ దిస్ వన్? జస్ట్ సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్, ఏదో ఒక ఫీల్డ్. ఇఫ్ నాట్ సోర్స్ నుంచి ఒక ఫీల్డ్ ఏం లేదు, సింపుల్ గా దీనికి మీకు అసైన్ కాన్స్టెంట్ అని ఉంటుంది. రైట్ క్లిక్ కొడితే అసైన్ కాన్స్టెంట్. సెకండ్ మోస్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే, let it be. I will map from here invoices constant. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఆల్వేస్ ఈ ఇన్వాయిస్ కి కాన్స్టెంట్ అని అసైన్ చేస్తాం. ఆల్వేస్ ఇది రికార్డ్ అనేది పాపులేట్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ ఇన్వాయిస్ జనరేట్ అయినా జనరేట్ అవ్వకపోయినా ఆల్వేస్ ఇది పాపులేట్ అవుతుంది. సో ఇది పాపులేట్ అయితేనే ఈ కింద ఫీల్డ్స్ పాపులేట్ అవుతాయి అన్నమాట. సో ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఈ ఫీల్డ్స్ ఏమో పాపులేట్ అవ్వట్లేదు అంటే దట్ మీన్స్ దిస్ ఈస్ నాట్ పాపులేటింగ్. సో అది ఎలా అనేది ఐ విల్ షో యూ లేటర్. సో లెట్ us మ్యాప్ దిస్ వన్. ఇప్పుడు సోర్స్ నుంచి టార్గెటింగ్ మ్యాప్ చేసాం, ఇన్వాయిస్ టు ఇన్వాయిస్ మ్యాప్ చేసాం, హెడర్ టు హెడర్ మ్యాప్ చేసాం. సో ఈ ఫీల్డ్స్ మీరు చూస్తే అక్కరెన్స్ 1 to 1 ఉంది. దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎప్పుడైనా ఏమన్నా ఫీల్డ్ కి మీరు 1 to 1 చూస్తే దట్ ఈస్ అండ్ మ్యాండటరీ ఫీల్డ్, అంటే సోర్స్ నుంచి కంపల్సరీగా రావాల్సిన ఫీల్డ్. ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ చేశారు ఇన్వాయిస్ నెంబర్ టు ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్ టు ఇష్యూ డేట్, టోటల్ అమౌంట్ టు టోటల్ ప్రైస్, ఐటమ్స్ టు ఐటమ్స్. సో అగైన్ ఇక్కడ మీరు ఐటమ్ మ్యాప్ చేయకుండా డైరెక్ట్ మీరు ఈ ఫీల్డ్స్ మ్యాప్ చేశారంటే ఇట్ వోంట్ జనరేట్. ఈవెన్ దో మీరు మ్యాప్ చేసినా కూడా ఈ ఫీల్డ్స్ జనరేట్ అవ్వవు అంటిల్ అన్లెస్ దాని రూట్ ఎలిమెంట్ పాపులేట్ అయితే కానీ. ఓకే, సో ఐటమ్స్, నెక్స్ట్ ఐటమ్, ఓకే. సో ఇప్పుడు అన్ని మనం మ్యాప్ చేసేస్తాం. ఎప్పుడైతే మీరు మ్యాప్ చేస్తారో ఆటోమేటిక్ గా రెడ్ కలర్ అంతా పోయింది. దట్ మీన్స్ యూ హ్యావ్ మ్యాప్డ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ మీరు చూస్తే ప్రతి అక్కరెన్స్ 1 to 1 ఉంది. దట్ మీన్స్ ఇట్స్ ఎ మ్యాండటరీ ఫీల్డ్. కంపల్సరీగా సోర్స్ స్ట్రక్చర్ నుంచి ఆ ఫీల్డ్ రావాలి. ఎప్పుడైతే ఆ ఫీల్డ్ రాదో ఆటోమేటిక్ గా అది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, నేను ఫీల్డ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ ఐఎమ్ ఏ మ్యాండటరీ ఫీల్డ్, నేను కంపల్సరీగా పాపులేట్ అవ్వాలి, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద సోర్స్ అని మన మ్యాపింగ్ అక్కడితో ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఇష్యూస్ ని మనం రియల్ టైమ్ లో డేటా ఇష్యూస్ అంటాం, మ్యాపింగ్ ఇష్యూస్ అంటాం. సో వెన్ ఎవర్ సోర్స్ ఇస్ నాట్ సెండింగ్ ఏ ప్రాపర్ వాల్యూస్, ప్రాపర్ డేటా పంపకపోతే ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ టెస్టింగ్ వీ విల్ సీ వాట్ ఈస్ అక్కరెన్స్. అక్కరెన్స్ అని నేను ఏం చెప్పాను? సో ఇట్ విల్ డిసైడ్ హౌ మెనీ టైమ్స్ ఇట్ షుడ్ బి పాపులేటెడ్. ఇక్కడ చూస్తే ఫస్ట్ అక్కరెన్స్ 1 to స్టార్ అని ఉంటే ఫస్ట్ లైన్ 1 1 1 ఉంది కదా, ఏమన్నా ఫీల్డ్ కి ఫస్ట్ వాల్యూ తీసుకుంటే దట్ ఈస్ మినిమం అక్కరెన్స్, సెకండ్ 1 తీసుకుంటే దట్ ఈస్ మాక్సిమం అక్కరెన్స్. సో హియర్ దిస్ వన్ ఈస్ మినిమం అక్కరెన్స్, దిస్ వన్ ఈస్ మాక్సిమం అక్కరెన్స్, దిస్ ఈస్ మినిమం అక్కరెన్స్, దిస్ ఈస్ మాక్సిమం అక్కరెన్స్, దిస్ ఈస్ మినిమం, దిస్ ఈస్ మాక్సిమం. మినిమం 1 అని ఉంటే కంపల్సరీగా అది ఒక్కసారి రావాలి. ఎప్పుడైనా స్టార్టింగ్ లో 1 అని ఉంటే దట్ ఈస్ అ మ్యాండటరీ ఫీల్డ్, కంపల్సరీగా రావాల్సిన ఫీల్డ్. సో ఏమన్నా ఫీల్డ్ కి మీరు స్టార్టింగ్ లో 1 చూస్తే దట్ ఈస్ కంపల్సరీగా రావాల్సిన ఫీల్డ్ అన్నమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మినిమం అక్కరెన్స్. దీన్ని మనం మినిమం అక్కరెన్స్ అంటాం. సో 1 ఫర్ ఎగ్జాంపుల్ మినిమం అక్కరెన్స్ అంటే కంపల్సరీగా రావాలి. ఎన్నిసార్లు రావాలి? ఒక్కసారే రావాలి, ఒకసారి మించి రాకూడదు. ఈవెన్ దో ఇఫ్ దే సెండ్ మోర్ దెన్ వన్స్ వి విల్ నాట్ టేక్ ఇట్, ఒక్కసారే తీసుకుంటాం. నెక్స్ట్ మాక్సిమం అక్కరెన్స్, మాక్సిమం ఎన్నిసార్లు రావచ్చు అని మనం డిసైడ్ చేస్తాం. మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెకండ్ లైన్ అనమాట. మాక్సిమం 1 ఉంటే ఒకసారే రావాలి, ఒకసారి మించి రాకూడదు. మాక్సిమం 0 ఉంటే, సో వాట్ 0 ఉండదు, 1 సెకండ్, 1 to స్టార్ 0 to 1. ఓకే, సో మాక్సిమం అక్కరెన్స్ 1 ఉంటే దట్ మీన్స్ ఒక్కసారి మించి రాకూడదు, కంపల్సరీగా ఒకసారి రావాలి, ఒకసారి మించి రాకూడదు. సో అగైన్ మినిమం అక్కరెన్స్ 1 ఉంటే కంపల్సరీగా ఒకసారి రావాలి. మాక్సిమం అక్కరెన్స్ స్టార్ ఉంటే ఎన్నిసార్లైనా రావచ్చు, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, ఎన్నిసార్లైనా రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే
ఇన్వాయిసెస్ 1 to స్టార్ ఉంది. సో 1 to స్టార్ అంటే ఏంటి, మినిమం ఒక్కసారి అయితే రావాలి, మాక్సిమం ఎన్నిసార్లు అయినా రావచ్చు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఇస్ దట్ వన్, యా. సో ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ ఇన్వాయిసెస్ వస్తుంది. ఈ ఇన్వాయిస్ కి ఎప్పుడైతే, సో టార్గెట్ స్ట్రక్చర్ లో ఇన్వాయిసెస్ అనే రికార్డ్ కి 1 to 1 ఉంటే, సో మీరు ఎన్ని ఇన్వాయిసెస్ పంపినా ఇట్ విల్ టేక్ ఓన్లీ ద ఫస్ట్ వన్, బికాస్ మినిమం అకరెన్స్ ఇస్ 1. సో మినిమం ఒకసారి రావాలి, మాక్సిమం ఒకసారే రావాలి, ఈవెన్ దో ఇఫ్ యూ సెండ్, సో ఇట్ విల్ టేక్ అవుట్పుట్ యాజ్ ఓన్లీ 1. ఎప్పుడైతే మీరు 1 to 1 1 to స్టార్ పెడతారో మినిమం ఒకసారి రావాలి, మాక్సిమం ఎన్నిసార్లు అయినా రావచ్చు, అంటే ఎన్నిసార్లు అయినా మీరు పంపొచ్చు. లెట్ మీ టెస్ట్ దిస్ వన్, సిమ్యులేట్, బ్రౌజ్, ఇన్వాయిస్, టెస్ట్ ఇట్. సో ఇప్పుడు చూస్తే మన మ్యాపింగ్ అంతా కరెక్ట్గా ఉంది. సో ఇట్ ఈస్ పాపులేటింగ్. ఎన్ని ఇన్వాయిసెస్ వచ్చాయి, 1 2 3 4 ఇన్ని ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యాయి. బికాస్ సో ఈ ఇన్వాయిసెస్, ఈ రికార్డ్ చూడండి, ఇన్వాయిసెస్ అనే రూట్ ఎలిమెంట్ ఉంది. ఈ ఇన్వాయిసెస్ రూట్ ఎలిమెంట్ చూస్తే 1 to స్టార్ అని ఉంది, కాబట్టి అది ఎన్నిసార్లు అయినా పాపులేట్ అవుతుంది. లెట్ మీ గో హియర్ టార్గెట్. సో టార్గెట్ XST లోకి వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో చూస్తే మ్యాక్స్ అక్కర్స్ అని ఉంది. సో ఎన్నిసార్లు అయినా రావచ్చు అన్బౌండెడ్. లెట్ మీ రిమూవ్ దిస్ వన్, నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో హౌ ఎవర్ యూ వాంట్, ఒక ఫీల్డ్ ని యాడ్ చేయాలన్నా, ఒక ఫీల్డ్ ని మీరు డిలీట్ చేయాలన్నా ఈ XST లో చేస్తే ఆటోమేటిక్ గా మీ మ్యాపింగ్ లో కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండ్ ఉంది. సో నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నా ఈ మ్యాక్స్ అక్కర్స్. ఓకే, నేను డిలీట్ చేసా. లెట్ మీ క్లిక్ ఓకే. ఇప్పుడు చూస్తే ఇంతకుముందు ఇన్వాయిసెస్ అనే ఫీల్డ్ మీరు చూస్తే, ఇన్వాయిసెస్ అనే ఫీల్డ్ చూస్తే ఇంతకుముందు 1 to స్టార్ ఉంది. నేను ఇప్పుడు మ్యాక్స్ అక్కర్స్ అన్బౌండెడ్ అని తీసేసా. దట్ మీన్స్ ఆటోమేటిక్ అక్కరెన్స్ ఎలా మారింది, 1 to 1 మారింది. అంటే దీని అక్కరెన్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్వాయిస్ అనే రికార్డ్ కి 1 to 1 ఉంది, అంటే మినిమం ఒకసారి రావాలి, మాక్సిమం ఒకసారి రావాలి. వాళ్ళు ఎన్నిసార్లు పంపించినా వి విల్ నాట్ జనరేట్ దీస్ ఫీల్డ్స్. సో మనం ఒక్కసారి తీసుకుంటాం అనమాట. లెట్స్ జస్ట్ సిమ్యులేట్ ఇట్ నౌ, ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. అఖిల్, జనరల్ గా హెడర్ అండ్ ఐటమ్ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి, బట్ ఇన్వాయిస్ లో 1 టైమే రావాలి అని అది అకరెన్స్. సో బేసిక్ గా 1 సెకండ్, ఇక్కడ చూస్తే ఇన్వాయిసెస్, సో ఈ దేనికైనా చేంజ్ చేసుకోవచ్చు అకరెన్స్. సో హెడర్ కి దీనికి దేనికైనా చేంజ్ చేసుకోవచ్చు. అకరెన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అకరెన్స్ ఎప్పుడైనా 1 to స్టార్ ఉంటే ఒక ఫీల్డ్ కి, ఏమన్నా ఫీల్డ్ కి, హెడర్ కావచ్చు, ఐటమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 1 to స్టార్ ఉంటే మినిమం ఒక్కసారి రావాలి. ఫస్ట్ 1 చూస్తే మటుకి విచ్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ అన్ మ్యాండటరీ ఫీల్డ్, కంపల్సరీగా రావాల్సిన ఫీల్డ్ అని అర్థం. సో దట్ ఈస్ మినిమం అకరెన్స్. సో ఫస్ట్ 1 చూస్తే దట్ ఈస్ మినిమం అకరెన్స్. మినిమం 1 ఉంటే, సో మినిమం అకరెన్స్ లో 1 ఉంటే కంపల్సరీగా రావాలి. మినిమం అకరెన్స్ లో 0 వస్తే వాళ్ళు పంపించినా పంపకపోయినా వీ డజంట్ కేర్, అవర్ మ్యాపింగ్ విల్ ఎగ్జిక్యూట్. మ్యాపింగ్ ఏం ఫెయిల్ అవ్వదు. ఎప్పుడైనా స్టార్టింగ్ లో 1 చూస్తే దట్స్ ఏ మ్యాండటరీ ఫీల్డ్, వాళ్ళు కంపల్సరీగా మనకి పంపాలి. దట్ ఈస్ ద మినిమం అకరెన్స్. సో నెక్స్ట్ 1 చూస్తే దట్ ఈస్ మాక్సిమం అకరెన్స్. ఎన్నిసార్లు వాళ్ళు పంపొచ్చు, ఎన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 1 చూస్తే మాక్సిమం అకరెన్స్ 1 ఉంది. సో వాళ్ళు 5 పంపించినా 100 పంపించినా వీ విల్ జనరేట్ ఓన్లీ 1 టైం. సో దట్ ఈస్ ద మాక్సిమం అకరెన్స్. ఆ మాక్సిమం అకరెన్స్ లో ఎప్పుడైనా మీరు స్టార్ చూస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ అన్బౌండెడ్. సో ఇందాక మనం XST లో మ్యాక్స్ అకర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ తీసేసాం కదా. ఇన్ కేస్ మీరు అక్కడ ఏమన్నా ఫీల్డ్ కి మ్యాక్స్ అకర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ పెడితే ఆ ఫీల్డ్ కి స్టార్ క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ వాళ్ళు ఎన్నిసార్లు పంపినా మనం జనరేట్ చేస్తాం అనమాట. ఓకే, ఐ డోంట్ నో దిస్ మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, బట్ వీ కెన్ డూ అండ్ అనదర్ వే ఆఫ్ టెస్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏమన్నా ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇక్కడ డాష్ బోర్డ్కి వస్తుంది. కింద ఇది మ్యాపింగ్ ఎడిటర్ అంటాం. సో ఇవన్నీ ఫంక్షన్స్
ఇవన్నీ ఎడిటర్ అన్నమాట. సో ఇట్స్ ఏ మ్యాపింగ్ ఎడిటర్. ఏమన్నా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ ఫీల్డ్ కి మ్యాప్ అయి ఉంది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇన్వాయిసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే క్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిస్ప్లే క్యూ మీద క్లిక్ చేస్తే అసలు ఏమేమి ఫీల్డ్స్ వస్తున్నాయి, ఏమేమి జనరేట్ అవుతున్నాయి, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైనా మీకు ఇక్కడ ఎంటీ చూపిస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 2 3 4 వాల్యూస్ ఏం చూపించట్లా. బట్ దీస్ ఆర్ ద రికార్డ్స్, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్. ఎందుకు వచ్చింది ఇక్కడ? బికాస్ దిస్ ఇస్ రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్స్ కి మనం ఎప్పుడు వాల్యూస్ పంపం. ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ టు ఇన్వాయిస్ మ్యాప్ చేసాం, ఏమన్నా ఫీల్డ్ పంపిస్తున్నామా? దీనికి పంపట్లేదు. జస్ట్ హెడర్ అన్నమాట. ఆ హెడర్ ఎన్నిసార్లు జనరేట్ అయింది అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ ద ఇన్వాయిస్ లాజిక్. ఇది మ్యాపింగ్ ఎడిటర్. మనం ఏమన్నా ఫీల్డ్ కి యాడ్ చేయాలన్నా, ఏమన్నా మ్యాపింగ్ లాజిక్ ఎనేబుల్ చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా వి విల్ డూ ఇన్ దిస్ బోర్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ మీద క్లిక్ చేశా. నా ఇన్పుట్ ఫైల్, టెక్స్ట్ ఫైల్ నేను ఇక్కడ బ్రౌజ్ చేసి అప్డేట్ చేశా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్వాయిస్ BOL. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా సిమ్యులేట్ చేయకుండా ఏ ఫీల్డ్ కి ఏ డేటా వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఉంది. ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ ద డేటా కమింగ్ టు దిస్ ఇన్వాయిస్ నెంబర్. ఆ టెస్ట్ డేటాలోంచి అసలు ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే క్యూ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద ఫీల్డ్స్ కమింగ్ టు ఇన్వాయిస్ నెంబర్. సో ఇక్కడ కూడా మీకు డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, డిస్ప్లే క్యూ. సోర్స్ నుంచి ఏమొస్తుంది, టార్గెట్ ఎలా పాపులేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సోర్స్, దిస్ ఈస్ ద టార్గెట్. సో ఇలా ఫీల్డ్ బై ఫీల్డ్ మీరు మ్యాపింగ్ చేసేటప్పుడు, లాజిక్ చేసేటప్పుడు మనం ఫీల్డ్ బై ఫీల్డ్ చెక్ చేసుకోవాలి, ఫీల్డ్ బై ఫీల్డ్ టెస్ట్ చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో మనం ఇలా చేస్తాం అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు XMLs గ్యాదర్ చేసుకుంటారు, XST కి కన్వర్ట్ చేస్తారు, ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆల్వేస్ మీకు 1 to 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు XST కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇఫ్ యూ గివ్ మల్టిపుల్ రికార్డ్స్ ఆటోమేటిక్ గా మీకు మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండ్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే సింగిల్ రికార్డ్ XST కింద కన్వర్ట్ చేస్తారో, లెట్ మీ రిమూవ్ దిస్ వన్, ఇన్వాయిసెస్. ఇప్పుడు నేను సింగిల్ ఇన్వాయిస్ తో క్రియేట్ చేస్తాను, జనరేట్. సో ఇక్కడ చూస్తే మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండ్ లేదనమాట. సో మీరు ఎడిషనల్ గా మీరు వెళ్ళి కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇలా మీరు మల్టిపుల్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ దాని XSTకి అర్థమవుతుంది, ఓకే మల్టిపుల్ రికార్డ్స్ కాబట్టి ఇన్వాయిస్ ఎన్నిసార్లు అయినా పాపులేట్ అవ్వచ్చు అని మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండ్ అని అదే పెడుతుంది. బట్ ఇక్కడ మీరు సింగిల్ రికార్డ్ తో మీరు కన్వర్ట్ చేసినప్పుడు మ్యాక్స్ అక్కర్స్ ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఆ XMLs లో కానీ ఆ XSTs లో కానీ స్ట్రక్చర్ ఏమైనా చేంజ్ చేయాలంటే డైరెక్ట్ గా మీకు రిఫరెన్సెస్ లో మీ టార్గెట్ XST ఉంటుంది, మీ సోర్స్ XST ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే ఐ డోంట్ వాంట్ ఇవన్నీ మ్యాండటరీ ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లెట్ మీ ట్రై టు సిమ్యులేట్ ఇట్ అగైన్. ఓకే ఓకే సో ఇక్కడ చూస్తే 1 సెకండ్, ఈ ఫీల్డ్స్ అన్ని పాపులేట్ అయినాయి. సో ఇప్పుడు నేను సోర్స్ స్ట్రక్చర్కి వెళ్ళి ఒక ఫీల్డ్ తీసేస్తాను, ఒకటి రిమూవ్ చేసేస్తాను, విచ్ ఇస్ ఇన్వాయిస్ నెంబర్. రిమూవ్ చేసేస్తాను. సో సేవ్ దిస్ వన్. ఓకే సారీ. ఓకే సో సోర్స్ నుంచి మనకి ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఒక రికార్డ్ లో మాత్రమే వీఆర్ నాట్ గెటింగ్ ఇన్వాయిస్ నెంబర్. లెట్ మీ అప్లోడ్ దట్ ఫైల్, ఇన్వాయిస్ BOL. సో ఫస్ట్ హెడర్ లోకి వెళ్తే ఇన్వాయిస్ నెంబర్, మీరు టార్గెట్ లో 1 సెకండ్, దీంట్లో కదా. లెట్ మీ డిలీట్ దిస్ వన్. Let me upload this one again. So invoice BOL. సో ఈ హెడర్ లో చూస్తే ఒక రికార్డ్ లో, ఫస్ట్ రికార్డ్ లో వీఆర్ నాట్ గెటింగ్ ఇన్వాయిస్ నెంబర్. కానీ ఈ ఇన్వాయిస్ నెంబర్ మ్యాపింగ్ చూస్తే, సో ఇట్ ఈస్ మ్యాప్ టు ఇన్వాయిస్ నెంబర్, అంటే ఇన్వాయిస్ నెంబర్ రావాలి, ఇది మనం మ్యాప్ చేస్తున్నాం. ఇక్కడ అక్కరెన్స్ 1 to 1 ఉంది, అంటే కంపల్సరీగా పాపులేట్ అవ్వాలి. ఎన్నిసార్లు పాపులేట్ అవ్వాలి అంటే ఎన్నిసార్లు రావాలి? మినిమం అక్కరెన్స్ ఒక్కసారి 1 అని ఉంది, అంటే కంపల్సరీగా ఒక్కసారి రావాలి. ఎన్నిసార్లు రావచ్చు ఇన్వాయిస్ నెంబర్ అనేది పర్టికులర్ రికార్డ్ లో? ఇన్వాయిస్ నెంబర్
అలా ఎన్నిసార్లు రావచ్చు? ఒకసారే రావాలి, బికాస్ అకరెన్స్ ఇస్ 1. ఎప్పుడైతే 1 to స్టార్ ఉంటుందో వాళ్ళు ఎన్ని ఇన్వాయిస్ నెంబర్ అయినా పంపొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 1 to స్టార్, 1 to 1. సో లెట్ us simulate it now. సో ఇక్కడ చూస్తే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంతకు ముందు వరకు పాస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అయింది. ఇక్కడ చూస్తే క్లియర్ ఎర్రర్ చూస్తే కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ ఇన్వాయిసెస్ అనే రికార్డ్ లో దాంట్లో హెడర్ అనే రికార్డ్ లో దాంట్లో ఇన్వాయిస్ నెంబర్. సో క్యూ హ్యాస్ నాట్ ఇనఫ్ వాల్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్. టార్గెట్ XSD రిక్వైర్స్ వాల్యూ ఫర్ దిస్ ఎలిమెంట్ బట్ టార్గెట్ ఫీల్డ్ డజంట్ ప్రొడ్యూస్ వన్. అంటే ఈ కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ టార్గెట్ స్ట్రక్చర్ లో దిస్ ఈస్ ద ఎక్స్పాత్. ఆ పర్టికులర్ ఫీల్డ్ కి ఇది ఎక్స్పాత్ అన్నమాట. సో ఇన్వాయిస్ నెంబర్ కి ఎక్స్పాత్ ఏంటి? /ఇన్వాయిసెస్ /ఇన్వాయిస్ /హెడర్ /ఇన్వాయిస్ నెంబర్. ఈ పర్టికులర్ ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవ్వట్లేదు. సో జనరేట్ అవ్వట్లేదు అంటే వాట్ ఈస్ ద రీజన్? సోర్స్ నుంచి మనకు ఆ వాల్యూ అనేది రావట్లేదు, ఆ ఫీల్డ్ అనేది రావట్లేదు. కాబట్టి అసలు మన మ్యాపింగ్ ఫెయిల్ అయిపోయింది. రియల్ టైమ్ లో ఈ స్టెప్ దగ్గర మీ మెసేజ్ ఆగిపోతుంది. ఇట్ విల్ నాట్ ప్రాసెస్ టు ద ఫర్దర్ అనమాట. సో ఎందుకు ఫెయిల్ అయింది? బికాస్ ఈ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇట్స్ ఎన్ మ్యాండేటరీ మినిమం అకరెన్స్ 1. అంటే కంపల్సరీగా ఒక్కసారి అయితే రావాలి. మాక్సిమం అకరెన్స్ 1. అది మాక్సిమం వాళ్ళు ఎన్ని పంపించినా కూడా వి విల్ టేక్ ఓన్లీ 1. మినిమం అకరెన్స్ 1, మాక్సిమం అకరెన్స్ 1. అంటే మినిమం ఒకసారి పంపాలి, మాక్సిమం కూడా వాళ్ళు ఒక్కసారే పంపాలి. లెట్ మీ చేంజ్ దిస్ వన్ నౌ. టార్గెట్కి వెళ్ళి ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అన్ ఆప్షనల్. సో ఇక్కడ మిన్ let me zoom it. ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఎస్ అన్ ఆప్షనల్, ఒక ఏమన్నా ఫీల్డ్ ని మీరు ఆప్షనల్ చేయాలంటే ఆ ఎలిమెంట్ పక్కన స్పేస్ ఇచ్చి మిన్ అక్కర్స్ ఓ క్యాపిటల్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ కి ఈ ఇన్వాయిస్ అనే నెంబర్ కి మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0 అని పెట్టా. వి విల్ సీ హౌ ఇట్ విల్ లుక్ లైక్. ఓకే, సో సెకండ్ edit message target. ఓకే, సో ఐ వాంట్ టు చేంజ్ ఇవన్నీ మ్యాండటరీ ఫీల్డ్స్, బట్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ యాజ్ అన్ ఆప్షనల్. సో ఏమన్నా ఈ ఫీల్డ్స్ ని మనం చేంజ్ చేయాలంటే అక్కరెన్స్ మనం డైరెక్ట్ ఇక్కడ చేంజ్ చేయలేం. యూనిట్ టు ఎడిట్ అనమాట. యూనిట్ టు గో ఆన్ ఎడిట్ ఇన్ ద టార్గెట్ XSD. సో ఇక్కడ ఏం చేస్తామంటే సో ఎలిమెంట్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూస్తే మ్యాక్స్ అక్కర్స్ ఉంది. సో మ్యాక్స్ అక్కర్స్ అంటే మ్యాక్స్ అక్కరెన్స్, మాక్సిమం అక్కరెన్స్ ఎన్నిసార్లు రావాలి అనేది. సో మనం ఇప్పుడు ప్రతి ఫీల్డ్ కి మిన్ అక్కర్స్ రాద్దాం. MIN O capital occurs equal to 0, 0. Okay, so let me click OK. సో ఇప్పుడు చూస్తే సో ఇంతకు ముందు వరకు ఇది రెడ్ కలర్ లో ఉంది. సో వాట్ ఈస్ రెడ్ కలర్ లో ఉంది? ఇన్వాయిస్ నెంబర్ అనేది రెడ్ కలర్ లో ఉంది. బట్ ఇప్పుడు రెడ్ కలర్ పోయింది బికాస్ అన్ని ఫీల్డ్ కి 1 to 1 ఉంది, కానీ ఒక ఇన్వాయిస్ నెంబర్ కి 0 to 1 ఉంది. అంటే మినిమం అక్కరెన్స్ 0 ఉంది. 0 అంటే అది రావచ్చు, రాకపోవచ్చు. సో దెర్ ఈస్ నో మ్యాండటరీ ఫీల్డ్స్, కంపల్సరీగా రావాలనే అయితే రూల్ లేదనమాట. సో ఇవన్నీ మనం ఎప్పుడు చేంజ్ చేసుకుంటాం? రిసీవర్ స్ట్రక్చర్ లో ఈ ఫీల్డ్ కంపల్సరీగా మీరు మాకు పంపాలి, మీరు పంపకపోతే మా దగ్గర ఫెయిల్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మ్యాండటరీ ఫీల్డ్స్ యూనిట్ టు సెండ్ అన్నప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి మనం 1 to 1 పెట్టుకుంటాం. అంటే అది రిసీవర్ పంపక ముందే మన దగ్గర ఫెయిల్ అయిపోతుంది బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద వాల్యూస్ ఫర్ దిస్ వన్. సో ఇప్పుడు అదే మెసేజ్ లెట్ మీ సోర్స్. For now, I will disable this one. Disable ఈ ఐటమ్స్ అనే ఫీల్డ్స్ డిసేబుల్ చేస్తున్నా. సో ఇన్వాయిసెస్, ఇన్వాయిస్ హెడర్, ఇన్వాయిస్ నెంబర్, ఇష్యూ డేట్, కస్టమర్ ID, టోటల్ ప్రైస్.
ఓకే. సో ఇప్పుడు అన్ని నేను మ్యాప్ చేశాను. సో ఫర్ నౌ నేను ఐటమ్స్ ని మ్యాప్ చేయట్లేదు, నేను డిసేబుల్ చేసుకున్నాను, అంటే నాకు అవసరం లేదు. సో ఈ ఫీల్డ్స్ వరకే నేను రిసీవర్ కి పంపాలి. ఇఫ్ ఐ ట్రై టు సిమ్యులేట్ దిస్ వన్, సో ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఈ సిమ్యులేట్ చేస్తామో ఇక్కడ నుంచి మనకు సోర్స్ ఫీల్డ్ రావట్లేదు, కానీ టార్గెట్ ఫీల్డ్ మనకి ఆప్షనల్ ఉంది, కాబట్టి మన మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట, ఫెయిల్ అవ్వకూడదు. ఇంతకుముందు ఫెయిల్ అయింది, ఓకే టార్గెట్ ఎలిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ అని, మన దగ్గర మ్యాపింగ్ ఫెయిల్ అయింది, బట్ ఇట్ షుడ్ నాట్ ఫెయిల్ నౌ. సో ఐఎమ్ ట్రైంగ్ టు టెస్ట్ ఇట్, బట్ ఇట్స్ టేకింగ్ టైమ్. Let us, okay, you can do from here itself. Invoice number మీద డిస్ప్లే క్లిక్ చేస్తే ఓకే. సో నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ కైనా ఏ రూట్ ఎలిమెంట్ కైనా మీరు అక్కరెన్స్, మినిమం అక్కరెన్స్, మాక్సిమం అక్కరెన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో బై డిఫాల్ట్ గా ప్రతిదీ మీరు ఆప్షనల్ పెట్టేసుకోండి, ప్రతి దానికి మీకు 1 to 1 వస్తుంది, ప్రతి దానికి మీరు డైరెక్ట్ గా రియల్ టైమ్ లో కూడా ఆప్షనల్ పెట్టేసుకోండి, బికాస్ వీ డోంట్ వాంట్ టు ఫెయిల్ ఎనీథింగ్ ఇన్ అవర్ సిస్టమ్. మన సిస్టమ్ లో ఏది ఫెయిల్ అయ్యేలా చేసుకోకూడదు. ఇఫ్ దే వాంట్ దే విల్ కన్ఫర్మ్ అస్, మీరు ఈ ఫీల్డ్ పంపట్లేదు, ఈ ఫీల్డ్ పంపండి అని వాళ్ళు చెప్తారు. సో అప్పుడు మనం దాన్ని అప్పుడు ఆప్షనల్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్. సో ఇలా ప్రతి దానికి వెళ్ళి మినిమం అక్కరెన్స్, ఇఫ్ ఐ ట్రై టు ఇక్కడ ఈవెన్ ఫర్ దిస్ వన్ మినిమం అక్కరెన్స్, నేను మినిమం అక్కరెన్స్ పెట్టా. ఇఫ్ యూ వాంట్ టు కీప్ మాక్సిమం అక్కరెన్స్, ఇప్పుడు 0 to 1 క్రియేట్ అవుతుంది, లేదు మాక్సిమం అక్కరెన్స్ కూడా కావాలి ఆ పర్టికులర్ ఫీల్డ్, ఎన్నిసార్లైనా రావచ్చు. సో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే దాని పక్కనే స్పేస్ ఇచ్చి మాక్సిమం అక్కరెన్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్, మాక్సిమం అక్కరెన్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ అని మీరు క్రియేట్ చేయాలి. సో ఇలా మీ ఎక్సెస్ మీ లేదు ఆప్షనల్ గా చేయాలి అంటే యూనిట్ టు ఎడిట్ ఎక్సెస్ కి, మీరు XMLs ని మ్యాపింగ్ ఎడిట్ చేయడం కాదు, ఫస్ట్ మీ XST ని మీరు ఎడిట్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ మీరు చూస్తే ఇన్వాయిసెస్, సార్ మీ వాయిస్ కరెక్ట్గా రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. మీ వాయిస్ కరెక్ట్గా రావట్లేదు. సో క్లియర్ నౌ? ఎస్, ఇట్స్ క్లియర్ సార్. ఓకే. ఓకే. సో మన పర్టికులర్ ఫీల్డ్, సో ఇంకా మనం మ్యాపింగ్ లోకి ఎంటర్ అవ్వలేదు. సో మ్యాపింగ్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తున్నాం, మీరు మ్యాపింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫీల్డ్ ఆప్షనల్ మ్యాండటరీ అని మనం ఎలా పెట్టుకోవాలంటే యూనిట్ డిఫైన్ దట్ యూన్ XST. ఒక పర్టికులర్ ఫీల్డ్ ఆప్షనల్ అంటే మినిమం అక్కరెన్స్ 0 ఉండాలి. ఆ పర్టికులర్ ఫీల్డ్ మీరు మ్యాండటరీ కంపల్సరీగా మీరు మ్యాప్ చేయాలన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్, యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయండి, ఆటోమేటిక్ గా 1 to 1 ఉంటుంది. దట్ ఈస్ మ్యాండటరీ ఫీల్డ్. ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని మీరు ఆప్షనల్ చేయాలి, సోర్స్ నుంచి ఆ ఫీల్డ్ వచ్చినా రాకపోయినా నా మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాంటప్పుడు మీరు మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0 అని పెడతారు. సో ఇప్పుడు మిన్ అక్కర్స్ 0 అంటే మినిమం 0, అంటే వాళ్ళు పంపించినా పంపకపోయినా ఆ ఫీల్డ్ అనేది ఫెయిల్ అవ్వదు. వి డోంట్ కేర్ ఇన్ ద మ్యాపింగ్ అనమాట. సో వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 times పంపిస్తున్నారు, 3 times మీరు పాపులేట్ చేయాలి, అప్పుడు మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్. అన్బౌండెడ్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎన్నిసార్లైనా వాళ్ళు పంపొచ్చు. సో ఇప్పుడు నేను మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0, మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ అని ఇన్వాయిస్ నెంబర్ పెట్టా, ఇష్యూ డేట్ కి పెట్టా, కస్టమర్ ఐడికి ఏం పెట్టా, మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0 అని పెట్టా, మ్యాక్స్ అక్కర్స్ పెట్టలేదు అనమాట. సో ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ ఇట్, ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ నెంబర్ 0 to 1, 0 to స్టార్ ఉంది, అంటే 0 to అన్బౌండెడ్ అని అర్థం. మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0, మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ అని పెట్టాం కదా మన ఇన్వాయిస్ నెంబర్ కి, ఆటోమేటిక్ గా మన XST చేంజ్ అయిపోయింది. అంటే దిస్ ఈస్ నాట్ అన్ మ్యాండటరీ ఫీల్డ్, ఇట్స్ అన్ ఆప్షనల్ ఫీల్డ్. మిన్ అక్కర్స్ 0 అంటే మినిమం 0 అని అర్థం, అంటే వాళ్ళు పంపించినా పంపకపోయినా మనకేం పర్లేదు. సో వీ డోంట్ కేర్ ఇన్ ద మ్యాపింగ్, ఆ పర్టికులర్ ఫీల్డ్ వచ్చినా రాకపోయినా మనం ఏం పట్టించుకోము. అగైన్ మాక్సిమం అక్కరెన్స్ ఈ స్టార్, ఇన్ కేసు ఆ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళు పంపిస్తుంటే
అది ఎన్నిసార్లు పంపాలి అనేది మాక్సిమం అక్కరెన్స్. ఇక్కడ స్టార్ ఉంది. సో ఇన్వాయిస్ నెంబర్ ఇలా ఎన్నిసార్లు అయినా పంపొచ్చు ఒక పర్టికులర్ రికార్డ్ లో. సో ఇది కూడా సేమ్. ఇక్కడ చూస్తే 0 to 1 ఉంది. దట్ మీన్స్ 0 అంటే ఇట్స్ అన్ ఆప్షనల్, పంపించినా పంపకపోయినా పర్లేదు. సో ఇన్ కేస్ పంపిస్తే వాట్ ఈస్ మాక్సిమం అక్కరెన్స్? 1, ఒక్కసారే పంపాలి. ఈవెన్ దో దే సెంట్ మల్టిపుల్ టైమ్స్, విల్ టేక్ ఓన్లీ ద ఫస్ట్ రికార్డ్. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మనం ఏం మ్యాప్ చేయలేదు, బట్ 1 to 1 అంటే మినిమం అక్కరెన్స్ ఈస్ 1, మాక్సిమం అక్కరెన్స్ ఈస్ 1. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను దీన్ని ఎనేబుల్ చేస్తే యూ విల్ సీ రెడ్ కలర్. అంటే రెడ్ కలర్ అంటే ఇట్స్ మ్యాండటరీ ఫీల్డ్, కంపల్సరీ మీరు మ్యాప్ చేయాలి. మ్యాండటరీ నోడ్ ఈజ్ అన్మ్యాప్డ్ అని ఇక్కడ ఉంది చూడండి. మ్యాండటరీ నోడ్ ఈజ్ అన్మ్యాప్డ్ అంటే ఇది కంపల్సరీగా మీరు మ్యాప్ చేయాలి, కానీ మీరు మ్యాప్ చేయలేదు కాబట్టి వీ కాంట్ ఏబుల్ టు సేవ్ ఇట్, వీ కాంట్ ఏబుల్ టు డిప్లాయ్ ఇట్ అంటిల్ అన్లెస్ యూ మ్యాప్ దిస్ వన్. దీని కూడా మీరు ఆప్షనల్ చేసుకోవాలి అంటే మళ్ళీ మీ XSDకి వెళ్ళాలి, ఈ పర్టికులర్ ఫీల్డ్కి వెళ్ళాలి, మిన్ అక్కర్స్ ఈక్వల్ టు 0 అని చేంజ్ చేసుకోవాలి. ఇలా మనం మిన్ అక్కర్స్, మాక్సిమం అక్కర్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ XSD. సో ఇవన్నీ మనం చేస్తామా రియల్ టైంలో అంటే చేస్తాం, బికాస్ వాళ్ళు XSDని మీరు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి దానికి 1 to 1 ఉంటుంది. సో సోర్స్ నుంచి వాళ్ళు పంపొచ్చు, పంపకపోవచ్చు. ప్రతి మెసేజ్ మన సిపిఐలో ఫెయిల్ అయిపోతుంది. ఈ పర్టికులర్ ఇష్యూ ఇప్పుడు ఉంది. సో టోటల్ ప్రైస్ ఉంది, వీళ్ళు పంపిస్తారు, పాపులేట్ అవుతుంది. రేపు పంపరు, పాపులేట్ అవ్వదు. ఎందుకంటే దిస్ ఈస్ 1 to 1, 0 to 1 ఉంది. బట్ ఇన్ కేస్ దిస్ ఈస్ 1 to 1, ఈ ఫీల్డ్ పంపిస్తేనే ఇది పాపులేట్ అవుతుంది. వాళ్ళు పంపకపోతే మన మెసేజ్ మ్యాపింగ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అక్కరెన్స్. సో ఇఫ్ ఐ ట్రై టు సిమ్యులేట్ ఇట్ నౌ, టెస్ట్ ఇట్. Okay, so let me close this one, save. మనం అడగకూడదా సార్ మరి ఫెయిల్ అవుతుంది, మరి మిస్ అవుతున్నట్టు ఉన్నాయో మరి XML మళ్ళీ ఇవ్వండి అని? అది మనం చెప్పలేం కదా. సో బేసిక్ గా ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అండ్ విల్ సీ వాట్ ఈస్ ద రీజన్ లేటర్. సో ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ఐడి వాళ్ళు పంపించారు, మనం పాపులేట్ చేసాం, రేపు పంపలేదు, మన దగ్గర ఫెయిల్ అయిపోయింది. వీ నీడ్ టు రిపోర్ట్ దెమ్. మీరు పంపించిన మెసేజ్ మా దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో సపోర్ట్ ప్రాజెక్ట్ లో పీపుల్ ఏం చేస్తారు, దే విల్ డూ ద సేమ్, దే విల్ మానిటర్ ద సిస్టమ్, ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా. మోస్ట్ ఆఫ్ ఆల్ 60 to 70% సపోర్ట్ టీమ్ వాళ్ళకు వచ్చే ఇష్యూస్ మ్యాపింగ్ ఇష్యూసే. ఎందుకంటే సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్స్ వాళ్ళు సరిగ్గా పంపకపోవడం వల్ల, స్పెషల్ క్యారెక్టర్స్ పంపడం వల్ల, లేదు డిఫరెంట్ స్ట్రక్చర్స్ పంపడం వల్ల మన మ్యాపింగ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళు కరెక్ట్ స్ట్రక్చర్ పంపిస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం టార్గెట్ ఎప్పుడు పంపిస్తాం, మనం కరెక్ట్ మ్యాపింగ్ చేస్తేనే మనం టార్గెట్ కి పంపిస్తాం. వాళ్ళు పంపించేది కరెక్ట్ గా పంపకపోతే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది. సో వీటిని మనం మ్యాపింగ్ ఇష్యూస్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 1 ఉంది, వీళ్ళు ఫీల్డ్ పంపలేదు. ఎవరి మిస్టేక్? మన మిస్టేక్ అది? నో, ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్. సోర్స్ నుంచి డేటా సరిగ్గా రావట్లేదు. సో మనం మెసేజ్ డీటెయిల్స్ తీసుకొని ఇన్ కేస్ ప్రొడక్ట్ లేదంటే ఏదో ఒక ఐడెంటిఫైర్ మనం MPL లాక్స్ లో పెట్టుకుంటాం కదా, ఆ MPL లాక్ తీసుకుని వాళ్ళకి మెయిల్ చేస్తాం, మీరు పంపించిన మెసేజ్ మా దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి ట్రై టు కరెక్ట్ ఇట్ అండ్ రీసెండ్ ఇట్ అని మనం మెయిల్ చేస్తాం అనమాట. సో ఇలా మనం మ్యాపింగ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఇన్ కేస్ మనం డైరెక్ట్ ఇవన్నీ మీరు రియల్ టైంలో మీరు మ్యాపింగ్ చేసేటప్పుడే బై డిఫాల్ట్ గా అన్ని ఆప్షనల్ పెట్టేసుకోండి. సో ఎప్పుడైతే రిసీవర్ టీమ్ వచ్చి డెడికేటెడ్ గా ఎక్స్ప్లిసిట్ గా మాకు ఈ ఫీల్డ్ మ్యాండటరీ కంపల్సరీ మీరు పంపాలి అన్నప్పుడు యూ కెన్ చేంజ్ ఆన్ ద రిక్వైర్మెంట్. కానీ రియల్ టైంలో మేక్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ అన్ ఆప్షనల్. ఓకే, సో లెట్ మీ. కానీ అలా ఆప్షనల్ పెడితే అది రాకుండా మనకు తెలియదు కదా, కిలింగ్ పాస్ అయిపోతుంది కదా మెసేజ్. అప్పుడు రిసీవర్ టీం వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మనకి చెప్తే ఎక్స్ప్లిసిట్ గా చెప్తే మటుకు మీరు 1 to 1 పెట్టుకోండి, లేదంటే ఆప్షనల్ పెట్టుకోండి. వాళ్ళు ఏం పంపించినా వాళ్ళకి పంపడం మన రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు ఎంటీ పంపిస్తే ఎంటీ పంపుతాం, రాంగ్ వాల్యూ పంపిస్తే రాంగ్ పంపిస్తాం. సో దే విల్ డీల్ విత్ ద డేటా, వాళ్ళిద్దరు చూసుకుంటారు అది. ఓకే, బట్ మన దగ్గర ఫెయిల్ అవ్వకుండా మనం మినిమం పెడుతున్నాం. మన దగ్గర ఏంటంటే అల్టిమేట్ గా సిపిఐ సైడ్ వాళ్ళు ఎవరు పాయింట్ అవుట్ చేయకూడదు, ఎవరు మన వైపు ఫింగర్ చూపించకూడదు. సో దిస్ ఈస్ ద సిపిఐ ఇష్యూ. సో దానికోసం మనం అన్ని ఆప్షనల్ పెట్టుకుంటాం. సో ఇన్ కేస్ వాళ్ళు పంపకపోయినా మనం మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిసీవర్ కి పంపించేస్తాం అనమాట. ఓకే, సో ఇలా మనం అక్కరెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఓన్లీ అబౌట్ అక్కరెన్స్. ఒక పర్టికులర్ ఫీల్డ్ ఎన్నిసార్లు జనరేట్ అవ్వాలి, అది మ్యాపింగ్ ఆప్షనల్ చేయాలా, మ్యాండటరీ చేయాలా అనేది మనం ఎక్కడ XSD లో చేంజ్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ ఆల్ 1 to 1 మ్యాపింగ్. ఇప్పటి వరకు మనం చేసింది
1-to-1 మ్యాపింగ్ అనమాట. అంటే వచ్చిన వాల్యూ వచ్చినట్టు పంపిస్తాం. దిస్ ఈస్ కాల్డ్ 1-to-1 మ్యాపింగ్ ఆర్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ డైరెక్ట్ మ్యాపింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అకరెన్స్. ఎనీ డౌట్స్ ఆన్ అకరెన్స్, ఎలా మార్చాలి, ఎలా చేంజ్ చేయాలి, మినిమం అంటే ఏంటి, మాక్సిమం అకరెన్స్ అంటే ఏంటి అనేది? ఎనీ డౌట్స్ సూపర్? సార్ సార్ ఇప్పుడు ఏబిని క్లిక్ చేస్తే రూట్ ఎలిమెంట్స్ అన్ని డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతాయి కదా, చైల్డ్ ఎలిమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకో మ్యాపింగ్ చేయాలి. ఎప్పుడైనా ఏబిని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు దాని రూట్ ఎలిమెంట్ మ్యాప్ చేయాలి ఫస్ట్. అంటే ఇన్వాయిసెస్ ఈ హెడర్ అనేది మ్యాప్ చేయాలి. ఈ హెడర్ మ్యాప్ చేశాక అప్పుడు ఏబి నొక్కాలి. అంటే దాని కింద ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటుంది దీంట్లో ఏమన్నా కామన్ గా ఉన్నాయా. కస్టమర్ ఐడి కామన్ గా ఉంది కాబట్టి అది మ్యాప్ అయిపోతుంది. రూట్ ఎలిమెంట్ ఎప్పుడు ఏబి కింద వర్క్ అవ్వదు, ఇది కూడా వర్క్ అవ్వదు. సో అగైన్ యూ నీడ్ టు మ్యాప్ దిస్ ఐటమ్ టు ఐటమ్, దెన్ యూ నీడ్ టు క్లిక్ అగైన్. అప్పుడు ఐటమ్ లో ఏమైనా ఉంటే అప్పుడు చేంజ్ చేసుకుంటుంది అనమాట. అంటే రూట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేశాకనే అది ఏబి ప్రెస్ క్లిక్ చేయాలి సార్. So let me delete this one. Okay. సో ఇప్పుడు నేను దీంట్లో క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇంతకుముందు మనం బయట క్రియేట్ చేస్తాం కదా, దాన్ని మనం కాల్ చేసుకోవాలంటే రిఫరెన్సెస్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ మన గ్లోబల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి యాడ్ రిఫరెన్సెస్ లో మెసేజ్ మ్యాపింగ్ ఉంటుంది. ఈ మెసేజ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తే ఏ ప్యాకేజ్ లో ఏమేమి మెసేజ్ మ్యాపింగ్స్ మీరు క్రియేట్ చేస్తారో లిస్ట్ అన్ని వచ్చేస్తాయి. సింపుల్ గా దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి క్రియేట్ పక్కనే అసైన్ అనే ఆప్షన్ ఉంటుంది, విచ్ ఇస్ అసైన్. సో ఆటోమేటిక్ గా మీరు ఇంపోర్ట్ చేసుకున్న మ్యాపింగ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ వస్తాయి అనమాట. సో అలా మనం బయట క్రియేట్ చేసుకున్న మ్యాపింగ్స్ మనం ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే సో దిస్ ఈస్ ద డేటా, simulate it, invoice POM. ఓకే, సో ఇక్కడ చూస్తే కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ ఇన్వాయిసెస్, ఇన్వాయిస్ హెడర్, ఇన్వాయిస్ నెంబర్ అని ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ మోస్ట్ కామన్ గా 60-70% మీరు చూసే ఇష్యూస్ అన్ని రియల్ టైమ్ లో మ్యాపింగ్ దగ్గర వస్తాయి. ఎందుకంటే మీరు అన్ని కామన్ గా అన్ని మ్యాండటరీ పెట్టేస్తారు. వాళ్ళు ఫీల్డ్స్ పంపొచ్చు, పంపకపోవచ్చు. అది అక్కడ మన దగ్గర ఫెయిల్ అవుతుంది. మీరు ఇంకా అడిషనల్ టైం తీసుకొని ఆ పేలోడ్ తీసుకొని మీరు వెళ్ళి సిమ్యులేట్ లోకి వెళ్ళి అసలు ఏం పాపులేట్ అయింది, ఎర్రర్ ఏంటి. సో ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ పాపులేట్ అయింది. సో రియల్ టైం లో ఏం చేస్తారు, ఇదే ఎర్రర్ మీకు మానిటరింగ్ లో కనిపించింది. ఏ ఎర్రర్ అయితే ఇక్కడ చూస్తున్నారో మానిటరింగ్ లో కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది, ఇన్వాయిస్ నెంబర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓకే ఇన్వాయిస్ నెంబర్ దగ్గర ఫెయిల్ అయింది, అసలు ఇన్వాయిస్ నెంబర్ కి ఏం ఫీల్డ్ మ్యాప్ అయిందని మీరు మ్యాపింగ్ ఓపెన్ చేసుకుంటారు. యూ విల్ గో టు క్లోజ్ దిస్ వన్, యూ విల్ గో టు మ్యాపింగ్. మీకు ఎక్స్పాత్ ఉంది, ఇన్వాయిసెస్ స్లాష్ ఇన్వాయిస్ స్లాష్ స్లాష్ హెడర్, హెడర్ లో ఇన్వాయిస్ నెంబర్. సో ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ నెంబర్ అనే ఫీల్డ్ సోర్స్ నుంచి వస్తుంది. ఆ వాల్యూ అనేది మనం పాపులేట్ చేయాలి. బట్ ఇక్కడ కెనాట్ ప్రొడ్యూస్, కాబట్టి ఇక్కడ మనకు ఫెయిల్ అయింది అనమాట, బికాస్ దిస్ ఈస్ 1-to-1. సో ఇప్పుడు చూస్తే బ్యాక్ వెళ్తే ఫస్ట్ రికార్డ్ లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వాయిస్ నెంబర్, కాబట్టి ఫెయిల్ అయింది. సో లెట్ us do this one, we will change this one to the optional. Click on OK, go to references, go to target, BOA and invoice number కి ఇప్పుడు మనం దీన్ని ఆప్షనల్ చేద్దాం. How can we do this optional? What is the optional? How can we do this? Mini occurs is equal to 0. Min occurs O capital, min occurs equal to 0. Now click on OK. Now go to mapping again. సో ఇక్కడ చూస్తే హెడర్ లోకి వెళ్తే నౌ ఇన్వాయిస్ నెంబర్ కి ఇంతకు ముందు 1-to-1 ఉంది. సో ఇంతకు ముందు 1-to-1 ఉంది, బట్ ఇప్పుడు 0-to-1 వచ్చింది. సో విచ్ ఇస్ 0-to-1 వచ్చింది. సో వీ మేడ్ ఇట్ అన్ ఆప్షనల్. సో ఇప్పుడు అదే పేలోడ్, అదే టెస్ట్ డేటాని మనం మళ్ళీ టెస్ట్ చేద్దాం. సిమ్యులేట్ ఇన్వాయిసెస్, మ్యాపింగ్ కొంచెం టైం తీసుకుంటాను, ఇన్ డీటెయిల్ గా చెప్పాలి కాబట్టి. నార్మల్ గా ఈ పాటికి 2-3 days లో అందరు లేపేస్తారు మ్యాపింగ్. బట్ ఈ ఇన్వాయిసెస్, ఈ
ఈ అకరెన్సెస్, కాంటెక్స్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ మ్యాపింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, మల్టిపుల్ సీక్వెన్స్ ఎలా పాపులేట్ అవ్వట్లేదు, రేపు రియల్ టైంలో వాళ్ళు మల్టిపుల్ రికార్డ్స్ పంపిస్తారు, మీరు రిసీవర్కి ఒక రికార్డే పంపిస్తారు, వాళ్ళు 100 పంపిస్తారు, మీరు ఒకటే పంపిస్తారు. యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఎందుకంటే మ్యాపింగ్ అంతా బాగానే వర్క్ అవుతుంది. మీరు సిమ్యులేట్ చేసినప్పుడు యూ ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ. బట్ మీరు రన్ టైంలో మీ ఐఫ్లో మీరు రన్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో వాట్ కుడ్ బి ద ఇష్యూ? బికాస్ మీరు ఇక్కడికి వచ్చేసరికి ఈ హెడర్ దగ్గర, ఈ ఇన్వాయిస్ దగ్గర 1 to 1 ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మినిమం అకరెన్స్ ఈజ్ 1, మాక్సిమం అకరెన్స్ ఈజ్ 1. అంటే ఈ ఇన్వాయిస్ అనే రికార్డు ఒకటే పాపులేట్ అవుతుంది. అంటే ఈవెన్ దో దే హావ్ సెంట్ మల్టిపుల్ రికార్డ్స్ ఆఫ్ ఇన్వాయిస్, you are populating only one record because your occurrence for the particular root element is 1 to 1. ఇప్పుడు 1 to star ఉంది కాబట్టి సో you are populating. ఓకే, సో మనకి ఏదో ఎర్రర్ వచ్చింది, లెట్ us check that one as well. సో ఇప్పుడు కొత్త ఎర్రర్ వచ్చింది, కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ ఇన్వాయిసెస్ స్లాష్ ఇన్వాయిస్ ఐటమ్స్ ఐటమ్ ప్రైస్. సో దిస్ ఈస్ ద ఎక్స్పర్ట్. సో ఇదే ఎర్రర్ మీరు మోనిటరింగ్ లో కూడా చూస్తారనమాట. Let me take this one, go to target. Yeah, okay. So invoices slash invoice slash item slash price అని ఒక ఫీల్డ్ కి మీరు పాపులేట్ చేయట్లేదు, మీరు వాల్యూ అనేది పాపులేట్ చేయట్లేదు అని మ్యాపింగ్ ఫెయిల్ అయింది. మీరు ఏం చెక్ చేస్తారు ఫస్ట్? సో సోర్స్ నుంచి ఇప్పుడు ఇదే మెసేజ్ మీరు సోర్స్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి రియల్ టైంలో. సో మీ ఫెయిల్యూర్ మన సిపిఎల్ అయింది, సో వాళ్ళకి తెలియదు ఎక్కడ ఫెయిల్ అయిందని. మనం యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ యూ షుడ్ చెక్ ఇట్, అసలు మ్యాపింగ్ లో ఏంటి ఇష్యూ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. దిస్ ఈస్ ద ఎక్స్పర్ట్. దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ గో టు యువర్ ఐఫ్లో, మీ ఐఫ్లోకి వెళ్తారు, వెళ్ళి సో ఇన్వాయిస్ స్లాష్ ఐటమ్స్ అంటే ఈ ఐటమ్స్ లో స్లాష్ ఐటమ్ అంటే దాని కింద ఇంకో ఐటమ్ ఉంది, దాని కింద ఇంకో ఐటమ్ ఉంది. వాట్ ఈస్ ద ప్రైస్? ప్రైస్ అనే ఫీల్డ్ కి డేటా రావట్లేదు, సో విచ్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ అనే ఫీల్డ్ రావట్లేదు. సో ఇప్పుడు ఇదే ఫీల్డ్ మనం చెక్ చేస్తే డిస్ప్లే క్యూ అసలు వస్తుందా లేదా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే క్యూ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ వరకే చెక్ చేసుకోవచ్చు. సిమ్యులేట్ అంటే ఏంటి? ద ఎంటైర్ మ్యాపింగ్ ని టెస్ట్ చేయాలంటే సిమ్యులేట్, కానీ ఏ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర అసలు ఏం డేటా వస్తుంది చెక్ చేసుకోవాలంటే డిస్ప్లే క్యూ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏదర్ ఇట్ ఇస్ సోర్స్ సైడ్ ఆ టార్గెట్ సైడ్ మీకు డిస్ప్లే క్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డిస్ప్లే క్యూ మీద క్లిక్ చేస్తే అసలు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఏమేం ఫీల్డ్స్ వస్తాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో లెట్ మీ చెక్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇన్వాయిస్ పిఓఏ, సో ఇక్కడ చూస్తే నాకు ప్రాఫిట్ అమౌంట్ అని ఉంది. సో సోర్స్ నుంచి పంపించేది ఏంటి? ప్రాఫిట్ అమౌంట్. బట్ ఇక్కడ చూస్తే అమౌంట్ అని ఉంది. సో వర్క్ అవుతుంది ఇది. సోర్స్ నుంచి ప్రాఫిట్ అమౌంట్ అనే స్ట్రక్చర్ లో వాళ్ళ XML లో ప్రాఫిట్ అమౌంట్ అనే ఫీల్డ్ పంపిస్తున్నారు. మనం టార్గెట్ కి ఏం మ్యాప్ చేసాం? సోర్స్ అమౌంట్ అని మ్యాప్ చేసాం. విల్ ఇట్ వర్క్? No. ఓకే, సో ఇప్పుడు వరకు వర్క్ అయింది, ఇప్పుడు వరకు అమౌంటే పంపించారు. సో సడన్ గా వాళ్ళు దే స్టార్టెడ్ సెండింగ్ అమౌంట్ ప్లేస్ లో ప్రాఫిట్ అమౌంట్ అనే ఫీల్డ్ పంపిస్తున్నారు. సో వాట్ ఆర్ ద స్టెప్స్ యూనిట్ టు డూ? ఓకే అఖిల్, సో ఇప్పటి వరకు బాగానే వర్క్ అయింది కదా, మా సిస్టమ్ లో చిన్న చేంజ్ జరిగింది, అమౌంట్ అనే ఫీల్డ్ ని ప్రాఫిట్ అమౌంట్ అనే ఫీల్డ్ కింద మ్యాప్ చేసాం, అంటే చేంజ్ చేసాం. సో ప్లీజ్ డూ ద చేంజెస్ ఇన్ అవర్ సిపిఐ ఆల్సో అంటారు. సో వాట్ వీ నీడ్ టు డూ? ఎక్స్ఎస్టీలో చేంజ్ చేయాలి, సోర్స్ ఎక్స్ఎస్టీ. ఈ ఫీల్డ్ తీసుకొని లెట్ us go to the XST. సో ఇక్కడ చూస్తే నల్ అని ఉంది, అంటే అసలు ఈ అమౌంట్ అనే ఫీల్డ్ రావట్లేదు, దేర్ ఈస్ నో సచ్ ఫీల్డ్ అనమాట. సో go to your XST, cancel this one, go to your references, anything if you want to change in XML you should go to the references, target or source కి వెళ్తామా టార్గెట్ కి వెళ్తామా? source, we'll go to the source. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ ప్లేస్ లో we will keep as profit amount. Then again you can go to your mapping, మీరు మ్యాపింగ్ కి వెళ్తారు. సో ఒక ఫీల్డ్ ని మీరు చేంజ్ చేశారు, విచ్ ఇస్ ఐటమ్ లో ప్రైస్ అనే ఫీల్డ్ చేశారు. సో ఇది చూస్తే మ్యాప్ అయింది. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు డిలీట్ యువర్ మ్యాపింగ్. ఇక్కడ మీరు డిలీట్ చేసి అగైన్ యూ నీడ్ టు మ్యాప్ విత్ ద కరెక్ట్ ఫీల్డ్. సో ప్రాఫిట్ అమౌంట్ అని ఆటోమేటిక్ మీ XST లో చేంజ్ అయిపోయింది, మీ మ్యాపింగ్ లో చేంజ్ అయిపోయింది. మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి
ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డూ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ ఎక్స్ఎస్డి, ఆటోమేటికలీ దోస్ చేంజెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ మ్యాపింగ్. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మ్యాప్ చేస్తాను. లెట్ us simulate it now. Anyway, it will work. Okay, so let us do one more test case. Okay, ఇక్కడ మనం డైరెక్ట్ దీన్నే సిమ్యులేట్ చేద్దాం. సో స్టార్ట్ ఎండ్. Copy this one, Control A, Control V, execute. సార్ స్మాల్ డౌట్ సార్. వెళ్ళండి. సార్ మనకి రిక్వైర్మెంట్ లో టార్గెట్ ఎక్స్ఎంఎల్ ఇస్తారా సార్, లేకపోతే మ్యాపింగ్ ఎఫ్ఎస్డిలో ఇచ్చిన మ్యాపింగ్ షీటే మనం టార్గెట్ ఎక్స్ఎంఎల్ కన్వర్ట్ చేస్తున్నాం, అది ఎలా సార్ అది? ఆల్ కేసెస్ లో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి వాళ్ళకి ఏం ఎక్స్పెక్టెడ్ ఎక్స్ఎంఎల్స్ మనకి ఎక్స్ఎంఎల్స్ ఇస్తారు. లేదు అంటే కొన్ని కేసెస్ లో ఏంటంటే మనకే ఒక ఎఫ్ఎస్డి ఇచ్చి ఎఫ్ఎస్ లో ఫీల్డ్స్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్ అని. సో కొన్ని కేసెస్ లో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో లైక్ 10 ఫీల్డ్స్ కానీ 5 ఫీల్డ్స్ 6 ఫీల్డ్స్ ఉంటే అడగాల్సిన అవసరం లేదు, యూ కెన్ కన్స్ట్రక్ట్ ఇట్. కానీ 99.9% మనం కన్స్ట్రక్ట్ చేసిన ఎక్స్ఎంఎల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బికాస్ మనం స్మాల్ లెటర్స్ ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఇవ్వచ్చు, రూట్ ఎలిమెంట్ ప్లేస్ లో రో పెట్టవచ్చు, రికార్డ్ పెట్టవచ్చు, డి పెట్టవచ్చు, వాట్ ఎవర్ వి వాంట్ విల్ కీప్. సో మోస్ట్లీ 99.9% వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ డెడికేటెడ్ స్ట్రక్చర్, వాళ్ళ సిస్టమ్ లో యాక్సెప్ట్ చేసే స్ట్రక్చర్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే కంప్లీట్ పేలోడ్ ఇస్తారు సార్, కంప్లీట్ పేలోడ్ టార్గెట్ ఎక్స్ఎంఎల్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అని దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని మనం మ్యానిపులేట్ చేసుకోవాలి సార్ రిసీవర్ కి ఎలా కావాలో అలా. కరెక్ట్. సో స్ట్రక్చర్ ఇస్తారు, స్ట్రక్చర్ ఇచ్చి స్ట్రక్చర్ తో పాటు మనకు మ్యాపింగ్ షీట్ ఇస్తారు. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ కి ఎలా వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 99.9 అనే వాల్యూ వస్తుంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఆ డిజిట్స్ అనేది యాక్సెప్ట్ చేయరు, దే వాంట్ 100, మనం రౌండ్ ఆఫ్ చేయాలి. సో అలాంటి అన్ని లాజిక్స్ ఆ మ్యాపింగ్ షీట్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ టేకింగ్ టైం ఎనీవే. సో ఇలా మనం అకరెన్సెస్ అనేది చేంజ్ చేస్తాం అన్నమాట. సో అర్థమైంది అకరెన్సెస్ ఎలా చేంజ్ చేస్తాం అనేది. ఎస్ సార్. ఎస్. సో ఇప్పుడు మనం సిమ్యులేట్ చేసాం, అకరెన్సెస్ చేంజ్ చేసాం. సిమ్యులేట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ యువర్ ఎంటైర్ మ్యాపింగ్. కానీ పర్టికులర్ ఇన్వాయిస్ నెంబర్ కి అసలు ఏం వాల్యూ వస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది అంటే, సో ఇఫ్ యూ క్లిక్ ఎనీ ఫీల్డ్, ఏమన్నా ఫీల్డ్ మీరు క్లిక్ చేస్తే కింద మీకు ఇది గ్రాఫికల్ ఎడిటర్, దిస్ ఈస్ ద మెసేజ్ మ్యాపింగ్ ఎడిటర్. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిస్ప్లే క్యూ అని ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అసలు ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది మీకు ఇక్కడ డేటా వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే క్యూ కొడితే అసలు ఇన్పుట్ ఏం డేటా వస్తుంది అనేది మీకు వస్తుంది. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ కి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు మనం ఎలా పాస్ చేస్తున్నాం, ఎలా జనరేట్ చేస్తున్నాం అనేది వీ కెన్ సీ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిస్ప్లే క్యూ. ఏ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర అయినా మీరు డిస్ప్లే క్యూ చేయొచ్చు. సో లెట్ మీ ట్రై టు రీఫ్రెష్ ఇట్. నార్మల్గా ట్రయల్ అకౌంట్ కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ ఇంత టైం అయితే మీకు రియల్ టైం సర్వర్స్ లో తీసుకోదన్నమాట. మ్యాపింగ్ ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది సిమ్యులేట్ అవ్వడానికి కూడా, అన్ని ఫీల్డ్స్ చెక్ చేసుకొని తీసుకోవడానికి. లెట్ మీ ఎడిట్. బట్ అకరెన్స్ మాక్సిమం టార్గెట్ సైడే కదా సార్ చేస్తాం. సోర్స్ సైడ్ 0 ఉన్న 1 ఉన్న వీ డోంట్ బోదర్. సోర్స్ సైడ్ అసలు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం అది 0 ఉన్నా 1 to 1 ఉన్నా ఇట్ విల్, వాళ్ళు పంపిస్తే వస్తుంది, పంపకపోతే రాదంతే, సింపుల్. సో ఇక్కడ ఉంది, ఇక్కడ 1 to 1 ఉంది. దట్ డజంట్ మీన్ వాళ్ళు కంపల్సరీ పంపాలని కాదు. సో ఇట్ వోంట్ వర్క్. సోర్స్ సైడ్ మనం ఏం చేంజెస్ చేయం. ఆల్వేస్ వీ విల్ టార్గెట్ ఎండ్ ఓన్లీ.
బట్ మనం ఫెయిల్ అవ్వకుండా చేంజ్ చేస్తున్నాం. బట్ మనం ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. సరే మనకు ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటున్నాం అనే దాంట్లో. అవును. అంటే మనం ఎలా కంప్లైంట్ చేయొచ్చు, మాకు ఇది మనం చూసాం, మనకు తెలుస్తుంది అవును. ఎలా. అంటే వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చా, మనం ఎఫ్ఎస్డి వాళ్ళకి చెప్పొచ్చా కరెక్ట్గా లేదు ఫీల్డ్ అని? ఎఫ్ఎస్టి ఇచ్చినప్పుడే మీకు చెప్పేస్తారు నార్మల్ గా. ఓకే, సో దిస్ ఈస్ ద సోర్స్ స్ట్రక్చర్, దిస్ ఈస్ ద టార్గెట్ స్ట్రక్చర్. కొన్ని కేసెస్ లో మ్యాండటరీ ఫీల్డ్స్ అని స్పెసిఫై చేస్తారు వాళ్ళు. పక్కన ఇంకో ఓకే. కాలం పెట్టుకొని దిస్ ఈస్ ద మ్యాండటరీ ఫీల్డ్, దిస్ ఈస్ ద మ్యాండటరీ ఫీల్డ్, దిస్ ఈస్ ద ఆప్షనల్ అని. సో అలాంటి కేసెస్ లో మనం మ్యాండటరీ పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళకి ఈమెయిల్ అలర్ట్ ద్వారా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా ఈమెయిల్ వెళ్తుంది. ఓకే, కెనాట్ ప్రొడ్యూస్ టార్గెట్ ఎలిమెంట్ అనే వెళ్తుంది అనమాట. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం అకరెన్స్ మ్యాపింగ్ ఇంపోర్ట్ చేయడం తెలుసు, అకరెన్స్ చేంజ్ చేయడం తెలుసు. నెక్స్ట్ వి డిడ్ ఏ 1-to-1 మ్యాపింగ్. నెక్స్ట్ మనం ఏమన్నా ఫీల్డ్ కి అసలు ఏం రికార్డ్ వస్తుంది అంటే ఈ పర్టికులర్ ఇన్వాయిస్ కి ఎలా వస్తుంది, ఏం డేటా వస్తుందని మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డిస్ప్లే క్యూ అనే ఆప్షన్ ఉంది. సో దిస్ ఈస్ ద డిస్ప్లే క్యూ, అంటే ఏమేమి రికార్డ్స్ వస్తున్నాయి. సో ఈ రికార్డ్ నుంచి మనం టార్గెట్ సైడ్ ఇన్వాయిస్ అనే ఫీల్డ్ కి, ఇన్వాయిస్ నెంబర్ అనే ఫీల్డ్ కి ఏమేమి పంపిస్తున్నాం చెక్ చేస్తే దిస్ ఈస్ ద టార్గెట్ స్ట్రక్చర్. దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లే క్యూ అంటాం. సో వై డిస్ప్లే క్యూ ఇస్ ఇంపార్టెంట్? ఒక పర్టికులర్ ఫీల్డ్ మీరు మ్యాపింగ్ చేసేటప్పుడు, లాజిక్ చేసేటప్పుడు యూ విల్ యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. సో ప్రతిసారి మనం సిమ్యులేట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేసుకొని వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోం. బై స్టెప్, ఓకే ఫస్ట్ ఫీల్డ్ ఏమొస్తుంది, సెకండ్ ఫీల్డ్ ఏమొస్తుంది, థర్డ్ స్టెప్ దగ్గర ఏమొస్తుందని ఈ డిస్ప్లే క్యూ ఆప్షన్ యూస్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే ఇన్వాయిస్ BOA డాట్ XML అనే రికార్డ్ నేను టెస్ట్ ఫైల్ కింద బ్రౌజ్ చేసుకొని ఇన్పుట్ ఫైల్లో పెట్టుకున్నాను. సో దట్ ఏ ఫీల్డ్ మీరు చెక్ చేసుకున్నా దీంట్లో ఉన్న డేటా మీకు ఎక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు నెంబర్ రేంజ్ ఉంటుంది, షో రో కౌంట్. సో టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో టోటల్గా 9 ఉన్నాయి. సో ఫస్ట్ రికార్డ్ చూస్తే నల్ ఉంది, దట్ మీన్స్ ఇక్కడ ఏం రావట్లేదు. నేను పంపించేది ఎన్ని పంపిస్తున్నాను ఇక్కడ సోర్స్ నుంచి? ఐఎమ్ సెండింగ్ ఓన్లీ ఇన్వాయిసెస్. చెక్ చేసుకుంటే ఈ కౌంట్ చూద్దాం, అసలు ఎన్ని రికార్డ్స్ మన సోర్స్ నుంచి వస్తుంది. వాట్ ఈస్ ద కౌంట్? టోటల్ కౌంట్ 5 ఉన్నాయి, బట్ ఇక్కడ చూస్తే కౌంట్ 9 ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో దీన్ని మనం కాంటాక్ట్స్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఆల్వేస్ మీ వాల్యూ ఏదైతే వైట్ కలర్ లో ఉంటుందో దట్ ఈస్ యువర్ యాక్చువల్ రికార్డ్. ఓకే, ఈ వాల్యూ అనేది మీ యాక్చువల్ రికార్డ్. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్. ఫస్ట్ రికార్డ్ లో ఏం లేదు, ఇట్స్ ఎ నల్ అన్నమాట. కాబట్టి గ్రే కలర్ లో ఉంది. ఏదైతే మీ గ్రే కలర్ లో చూస్తున్నారో దట్ ఈస్ నథింగ్ బట్ కాంటాక్ట్స్ చేంజ్ అంటాం. సో కాంటాక్ట్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్స్ అంటే నథింగ్ బట్ ఒక రికార్డ్ ని మనం ఒక కాంటాక్ట్స్ అంటాం. అంటే ఇక్కడ చూస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక కాంటాక్స్ట్, ఇది ఒక రికార్డ్. సో ఫస్ట్ రికార్డ్ మనం చూస్తే నల్ వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్, లెట్ మీ కీప్ దట్ వన్ యాజ్ వెల్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. So invoice number, copy. I will change this value to some text. I will change this value to text2. కొంచెం ఓపిక్గా వినండి, మీకు బోర్ కొట్టచ్చు, బట్ దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాకపోవచ్చు, బట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేసేసి ఇప్పుడు నా లేటెస్ట్ XML సోర్స్ నుంచి వచ్చే టెస్ట్ XML నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇఫ్ ఐ ట్రై టు సిమ్యులేట్ ద డిస్ప్లే క్యూ నౌ, సో ఇక్కడ చూస్తే టోటల్ 10 ఉన్నాయి. సో బట్ మనకు పంపించిన రికార్డ్స్, వాళ్ళు పంపించేది 5 రికార్డ్సే, కానీ యూఆర్ సీయింగ్ కౌంట్ ఆఫ్ 10 హియర్. అలానే 10 రికార్డ్స్ మనకి మ్యాపింగ్ లో డూప్లికేట్ అవుతున్నాయా? నో. సో మీరు ఎప్పుడైతే డిస్ప్లే క్యూ క్లిక్ చేస్తారో సో యూ విల్ సీ యాక్చువల్ వాల్యూ. యూ విల్ సీ యాక్చువల్ వాల్యూ ఇన్ ద వైట్ కలర్. సో వైట్ కలర్ లో చూసేది మీ యాక్చువల్ వాల్యూ, టెస్ట్2. ఇవన్నీ మీ ఫీల్డ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే గ్రే కలర్ చూస్తున్నారో దట్ మీన్స్ ఒక రికార్డ్ నుంచి ఇంకో రికార్డ్కి వెళ్ళింది, రికార్డ్ స్వాప్ అయింది, రికార్డ్ చేంజ్ అయింది. దాన్ని మనం కాంటాక్ట్ చేంజ్ అంటాం. కాంటాక్ట్ చేంజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ రికార్డ్ చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేలోడ్ తీసుకుంటే ఇన్వాయిసెస్ అనే రికార్డ్ వస్తుంది, ఇన్వాయిసెస్ అనే XML వస్తుంది. సో ఇక్కడ చూస్తే
we have 5 invoices. సో 1 2 3 4 5. సో మీ డిస్ప్లే క్యూ కొట్టంగానే విల్ హ్యావ్ 5 ఇన్వాయిసెస్. కానీ అక్కడ మీరు 10 చూపిస్తారు. అంటే ఎప్పుడైతే ఈ రికార్డ్ టు రికార్డ్ చేంజ్ అవుతుందో దట్ ఈస్ ద కాంటాక్ట్ చేంజ్. ఒక రికార్డ్ ఈక్వల్ టు 1 కాంటాక్ట్. ఎప్పుడైతే రికార్డ్ టు రికార్డ్ చేంజ్ అవుతుందో దాని మధ్యలో అదే వాల్యూతో ఇంకో కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద కాంటాక్ట్ చేంజ్. సో ఇక్కడ చూస్తే ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ కూడా అదే వాల్యూ ఉంది. ఇది కూడా ఒక రికార్డా? నో. ఏదైతే మీరు గ్రే కలర్ లో చూస్తారో దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ రికార్డ్, దట్ ఈస్ ద కాంటాక్ట్ చేంజ్ అనమాట. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్. సో 10 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 5. యాక్చువల్ గా మనం 5 రికార్డ్స్ వచ్చింది. 5 రికార్డ్స్ మనం రిసీవర్ పంపించాం అనమాట. సో దీన్ని మనం కాంటాక్స్ట్ అంటాం. కాంటాక్స్ట్ ఈస్ నథింగ్ బట్ 1 రికార్డ్. ఎప్పుడైతే ఆ రికార్డ్ నుంచి వేరే రికార్డ్కి వెళ్తుందో విచ్ ఇస్ నథింగ్ బట్ కాంటాక్ట్ చేంజ్. సో ఈ కాంటాక్ట్ చేంజ్ అయిందని ఇలా హైలైట్ చేస్తుంది గ్రే కలర్ లో. సో లాస్ట్ లో డార్క్ గ్రే ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ అక్కడతో రికార్డ్ అయిపోయింది, దట్ ఈస్ ద లాస్ట్ రికార్డ్ అని అర్థం అనమాట. సో దీన్ని మనం కాంటాక్ట్ చేంజ్ అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, సో ఇది సింపుల్ అన్నమాట. సో దీనికి అసలు దీనికి మనం ఇంత టైం తీసుకోం బేసిక్ గా. సో ఆల్రెడీ మీకు XML క్రియేట్ చేయడం తెలుసు, ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇప్పుడు అక్కరెన్స్ చేంజ్ చేసుకున్నారు. సో ఇదంతా నార్మల్ మ్యాపింగ్. కానీ రియల్ టైంలో ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, మీన్ లాజిక్స్ ఇస్తారు, రూల్స్ ఇస్తారు. సో ఆ రూల్స్ ని మనం యూజ్ చేసుకోవాలంటే, మన లాజిక్స్ ని మనం యూజ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు యూజ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అర్థమెటిక్, బులియన్, కాన్స్టెంట్స్ అని. సో విల్ స్టార్ట్ విత్ అర్థమెటిక్ ఫస్ట్. సో అర్థమెటిక్ లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో అర్థమెటిక్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అర్థమెటిక్? బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో వాట్ ఇట్ విల్ డీల్, దేంతో డీల్ చేస్తుంది? ఆల్ఫాబెట్సా, లేదంటే స్ట్రింగ్సా, లేదంటే నెంబర్సా? నెంబర్స్. యా. సో అర్థమెటిక్ ఇస్ నథింగ్ బట్ ఆల్వేస్ ఇట్ విల్ డీల్ విత్ ద నెంబర్స్. సో మీరు ఒక క్యాలిక్యులేషన్ చేయాలి, ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, ఏమన్నా చేయాలంటే మీకు అర్థమెటిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ప్లేకి క్లిక్ చేస్తాం, టోటల్ అమౌంట్. సోర్స్ నుంచి మనకు ఒక వాల్యూ వస్తుంది, ఒక పర్టికులర్ ఫీల్డ్ కి మనకు ఒక వాల్యూ వస్తుంది. 15,1500.00 అని వస్తుంది. సో మనం టార్గెట్ కి ఏం పంపిస్తున్నామో ఇక్కడ డిస్ప్లే క్లిక్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో 1500, 250 ఇలా మనం పంపిస్తున్నాం. లెట్స్ సే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఒక ప్రతి వాల్యూకి ఒక 2 అనే నెంబర్తో యాడ్ చేయండి. సో 2 అనే నెంబర్తో యాడ్ చేయండి, లేదు అంటే 3 నెంబర్తో యాడ్ చేయండి. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్. ఇప్పుడు లెట్ మీ టేక్ సోర్స్ కి మనం ఒక టోటల్ ప్రైస్ అనే వాల్యూ పంపిస్తున్నాం. టోటల్, దిస్ ఈస్ ద సోర్స్ వాల్యూస్. సోర్స్ లో టోటల్ ప్రైస్ అని ఒక ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఈ టోటల్ ప్రైస్ కి సోర్స్ నుంచి వచ్చేది అంటే ప్రాఫిట్ అమౌంట్ ప్లస్ టోటల్ అమౌంట్ రెండు యాడ్ చేసి పంపండి అన్నాం. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ మ్యాప్ చేసాం. టోటల్ అమౌంట్ నుంచి టోటల్ అమౌంట్ కి మనం మ్యాప్ చేసాం. కానీ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి వచ్చే 2 ఫీల్డ్స్, టోటల్ అమౌంట్ లో ఉన్న వాల్యూ, ప్రాఫిట్ అమౌంట్ లో ఉన్న వాల్యూ రెండింటిని యాడ్ చేసి టోటల్ ప్రైస్ కింద పంపండి అన్నారు. అంటే టోటల్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ అమౌంట్, టోటల్ అమౌంట్ ప్లస్ ప్రాఫిట్ అమౌంట్. సో ఈ రెండింటిని యాడ్ చేసి దీనికి ఏదైతే మనకి ఒక నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ని టోటల్ ప్రైస్ కి పంపాలి. సో ఫర్ మనం ఏం చేస్తాం, వచ్చిన వాల్యూని వచ్చినట్టు టోటల్ ప్రైస్ అనే ఫీల్డ్ పంపించేస్తాం. దీని మీద క్లిక్ చేస్తే సో విచ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ లో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం టోటల్ ప్రైస్ కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, సో దే ఆర్ నాట్ ఆస్కింగ్ అస్ టు సెండ్ యాజ్ ఈస్, దే ఆర్ ఆస్కింగ్, మనకి ఒక మ్యాపింగ్ షీట్ ఇచ్చారు, ఆ టోటల్ ప్రైస్ పక్కనే రూల్ ఒకటి పెట్టి ఆ రూల్ లో సో యాడ్ టోటల్ అమౌంట్ అండ్ యాడ్ ప్రాఫిట్ అమౌంట్ అండ్ సెండ్ ద టోటల్ అమౌంట్ టు టోటల్ ప్రైస్ అన్నారు. సో మనం ఏం చేస్తాం, అప్పుడు టోటల్ అమౌంట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇదన్నా లేదు అసలు మనకి. ఓకే, లెట్ మీ డిలీట్. సో ఎలా అసలు ఈ గ్రాఫికల్ మ్యాపింగ్ కి ఎడిటర్ కి అసలు ఫీల్డ్స్ ని ఎలా తీసుకొస్తాం, మీరు ఇక్కడ టోటల్ అమౌంట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. సో ఇఫ్ యూ డ్రాగ్ హియర్
మీకు ఆ పర్టికులర్ ఫీల్డ్ వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సోర్స్ నుంచి వచ్చే టోటల్ అమౌంట్ డ్రాగ్ దిస్ వన్ అండ్ ప్రాఫిట్ అమౌంట్ డ్రాగ్ దిస్ వన్. ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటిని మనం యాడ్ చేసి పంపాలి. మనం ఏం చేస్తాం, సింపుల్ ఈ రెండింటిని ఇలా మ్యాప్ చేస్తామా. సో వెన్ యూ ట్రై టు మ్యాప్ దీస్ టూ ఫీల్డ్స్ టు టోటల్ ప్రైస్, ఒకటే మ్యాప్ అవుతుంది, ఏదర్ దిస్ వన్ ఏదర్ దిస్ వన్. బేసిక్ మనం ఏం చేయమన్నారు, వాళ్ళని మనం క్యాలిక్యులేట్ చేయమన్నారు, సమ్ చేయమన్నారు. టోటల్ అమౌంట్ లో ఒక వాల్యూ వస్తుంది, ప్రాఫిట్ అమౌంట్ లో ఒక వాల్యూ వస్తుంది, ఆ రెండింటిని యాడ్ చేసి టోటల్ ప్రైస్ కి పంపమన్నారు. సో అలా మనం ఏదన్నా మ్యాథమెటిక్స్ అర్థమెటిక్స్ రిలేటెడ్ థింగ్స్ మనం చేయాలంటే యూ నీడ్ టు గో ఫర్ ద అర్థమెటిక్ ఫంక్షన్స్. అర్థమెటిక్ ఫంక్షన్స్ లో యాడ్, సబ్ట్రాక్ట్, అబ్సల్యూట్, స్క్వేర్ రూట్, స్క్వేర్, సైన్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అర్థమెటిక్ ఫంక్షన్స్. లెట్స్ ఇప్పుడు యాడ్ చేయమన్నారు. సో యాడ్ క్లిక్ చేస్తే సో నాకు యాడ్ నెంబర్ ఉంది, యాడ్ నెంబర్ 1, యాడ్ నెంబర్ 2. సో బేసిక్ ఏంటి, టోటల్ అమౌంట్ అనే ఫీల్డ్ నెంబర్ 1 అవుతుంది, ప్రాఫిట్ అనే నెంబర్ 2కి వెళ్తుంది, అండ్ ఇక్కడ నుంచి వీ నీడ్ టు మ్యాప్ టు ద టోటల్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ, ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ, ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఏం ఫంక్షన్ ఇది, అర్థమెటిక్ ఫంక్షన్. సో ఇఫ్ యూ ట్రై టు డిస్ప్లే క్యూ ఆన్ దిస్ వన్, ప్రతిదీ మనం ఎడిటర్ లో ఉన్న ప్రతిదీ మనం డిస్ప్లే క్యూ చేయొచ్చు. సో ఏం డేటా వస్తుంది, ఎలా పంపిస్తున్నాం అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెన్ యూ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్, సో ఇవన్నీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఫీల్డ్కి ఏం రావట్లేదు. సో ఇఫ్ యూ సీ హియర్ 1500 ఈక్వల్ టు 3000. అండ్ ట్రై టు డిస్ప్లే క్యూ, టోటల్ 10 ఉన్నాయి, 10 డివైడెడ్ బై 2 5, అంటే 5 రికార్డ్స్ లో ఉన్న వాల్యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్. సో 1 సెకండ్, డిస్ప్లే క్యూ, దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్, దిస్ ఈస్ ద సెకండ్ రికార్డ్. సో ఇక్కడ క్లియర్ గా చూస్తే వెన్ యూ ట్రై టు, లెట్ మీ జూమ్ ఇట్ హియర్. సో దిస్ ఈస్ ద ఇన్ 1 అంటే నెంబర్ 1, ఇన్ 2 అంటే ఇన్పుట్ 2, అవుట్ 1 అంటే ఆ రెండింటి యాడ్ అయ్యాక వాట్ ఈస్ ద అవుట్పుట్. సో ఫస్ట్ ఇన్పుట్ 1500 వస్తుంది, సెకండ్ ఇన్పుట్ నుంచి 1500 వస్తుంది, ఆ రెండింటిని యాడ్ చేసి 3000 పంపించాం. 250 ప్లస్ 20 270, 420 ప్లస్ 42 462, ఇలా మనం యాడ్ చేసి మనం రిసీవర్ పంపించాం. ఓకే, సో ఏమైనా డౌట్ వస్తుందా? ఇన్ కేస్ ఇప్పుడు మనం 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాం, మీకు ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? లేదు సార్, జస్ట్ యాడ్ చేస్తాను, అందులో లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ మోర్ నెంబర్, ఇంకొక ఫీల్డ్ ఉంది. సో ఈ 3 ఫీల్డ్స్ ని యాడ్ చేయాలి. 3 ఫీల్డ్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు, సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్పుట్ 3 అని ఇక్కడ లేదు, బట్ వాట్ యూ విల్ ట్రై టు డూ, ఏమైనా గెస్ చేస్తారా? సో ఐ హ్యావ్ వన్ మోర్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్స్ ఉన్న ఫీల్డ్ ఏం లేదు, లెట్స్ టేక్ కరెన్సీలో ప్రైస్ అనే అమౌంట్ వస్తుంది. నౌ ఐ వాంట్ టు యాడ్ దీస్ 3 ఫీల్డ్స్. హౌ కెన్ ఐ యాడ్? తెలియకపోవచ్చు, బట్ ట్రై టు గెస్, ఎలా చేయొచ్చు? కరెన్సీని యాడ్ చేయలేము సార్ డైరెక్ట్ గా. అంటే నెంబర్ 3 ఉండదు. కరెన్సీ అదొక నెంబర్ అనుకోండి, ఐఎమ్ గెటింగ్ వన్ వాల్యూ, ఒక నెంబర్ వస్తుంది. ఐ వాంట్ టు యాడ్ దీస్ 3 ఫీల్డ్స్ అండ్ ఐ వాంట్ టు సెండ్ టు టార్గెట్. టార్గెట్ లో టోటల్ ప్రైస్ అనే ఫీల్డ్ కి సోర్స్ నుంచి వచ్చే 3 ఫీల్డ్స్ లో వాల్యూస్ నేను యాడ్ చేసి టార్గెట్ కి పంపాలి. సో ఫార్ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. 2 ఫీల్డ్స్ వస్తే మనం యాడ్ అనే నెంబర్ తీసుకున్నాం, యాడ్ చేసుకున్నాం. యాడ్ కి ఎప్పుడు 2 ఇన్పుట్సే ఉంటాయి. ఓకే, నవ్ ఐఎమ్ యాడింగ్, ఐఎమ్ సెండింగ్ టు టోటల్ ప్రైస్. నవ్ వాళ్ళు ఏమన్నారు, సో ఒక రెండింటిని యాడ్ చేస్తున్నాం, ఐ వాంట్ టు యాడ్ దిస్ కరెన్సీ అనేలో ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని కూడా మీరు యాడ్ చేయాలని చెప్పారు. హౌ కెన్ బి యాడ్? థింక్. ఓకే, సో మనం ఎలా చేస్తామంటే యూ విల్ టేక్ వన్ మోర్ యాడ్ అనమాట, ఇంకొక యాడ్ స్టెప్ తీసుకొని దీని నుంచి వచ్చే అవుట్పుట్ యూ విల్ గివ్ టు నెంబర్ 1, దీని నుంచి నెంబర్ 2కి వెళ్తుంది. సో దీని నుంచి టోటల్ ప్రైస్కి వెళ్తుంది, అంటే టోటల్ అమౌంట్ ప్రాఫిట్ అమౌంట్ సమ్ అవుతుంది. దాని నుంచి వచ్చే అవుట్పుట్ నెంబర్ 1కి వెళ్తుంది, అగైన్ ఇక్కడ ఉన్న వాల్యూ నెంబర్ 2కి వెళ్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ టోటల్ ప్రైస్ పంపిస్తాం. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ వన్ మోర్ నెంబర్, యూ విల్ టేక్ వన్ మోర్ అండ్ దీని నుంచి వచ్చే వాల్యూ, ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్ మీరు యాడ్ చేయాలనుకున్నప్పుడు దిస్ ఈస్ ద రూల్ వీ నీడ్ టు ఫాలో. అర్థమైందా? దిస్ వన్. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనకు 2 ఉన్నాయి కాబట్టి జస్ట్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, యాడ్ చేసుకున్నాం టోటల్ ప్రైస్ కి. రేపు ఎప్పుడైనా వేరే ఫీల్డ్ లో ఉన్న వాల్యూని కూడా యాడ్ చేయాలి. సో దిస్ ఓన్లీ డీల్స్ విత్ ద నెంబర్స్. దీంట్లో ఆల్ఫాబెట్స్ కానీ స్ట్రింగ్ వాల్యూస్ ఉంటే మీ మ్యాపింగ్ వర్కౌట్ అవ్వదు. అర్థమెటిక్ డీల్స్ విత్ ఓన్లీ ద నెంబర్స్ తోనే డీల్ చేస్తారనమాట. సో ఇలా మనం మ్యాప్ చేసి వి విల్ సెండ్ టు ద టార్గెట్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్.
సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూ అంటే టోటల్ అమౌంట్ లో నుంచి ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ ప్రాఫిట్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేసి దీంట్లో ఉన్న వాల్యూని దీంట్లో సబ్ట్రాక్ట్ చేసి మనం టార్గెట్ కి పంపాలి అనుకున్నప్పుడు విల్ యూజ్ ద సబ్ట్రాక్ట్ ఫంక్షన్. సో ఇఫ్ యూ ట్రై టు డిస్ప్లే క్యూ దిస్ వన్, సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఎంటైర్ XML ఈ ఫంక్షన్ కి వెళ్ళి 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్ లో వాల్యూ తీసుకుంటుంది, సెకండ్ రికార్డ్ లో వాల్యూ, థర్డ్ రికార్డ్ లో వాల్యూ అలా తీసుకుంటుంది అనమాట. సో అగైన్ 1 by 1 స్ప్లిట్ చేసి పంపాల్సిన అవసరం లేదు. మ్యాపింగ్ విల్ టేక్ ఆల్ వాల్యూస్ అట్ వన్స్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ 1 by 1. సో ఈ జనరేట్ క్యూ అవుతుంది కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ నార్మల్ గా. ఓకే, సో నార్మల్ గా ఇన్ కేస్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే దెన్ విల్ గో విత్ ద సబ్ట్రాక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఈక్వల్స్ నెంబర్. సో ఈక్వల్స్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఈ నెంబర్ ఈస్ ఈక్వల్ టు ఈ నెంబరా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఈక్వల్ కాదని. సో నెక్స్ట్ అబ్సల్యూట్ నథింగ్ బట్ ఇక్కడ చూస్తే మీరు ఇన్ కేస్ మీకు తెలియలేదు దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు కర్సర్ పెడితే మీకు అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో లెట్ మీ డిలీట్ దిస్ వన్, డిలీట్, గో హియర్, నౌ డిస్ప్లే క్యూ. ఓకే, అర్థమెటిక్ ఎక్కువ ఈ ఫంక్షన్స్ ఏం యూజ్ చేయము. సో అబ్సల్యూట్ తర్వాత యాడ్ ఇవన్నీ అసలు మనం ఏం యూజ్ చేయం. బట్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఏమేం ఫంక్షన్స్ యూజ్ చేశారు, సో అర్థమెటిక్ లో ఏం యూజ్ చేశారు అన్నప్పుడు అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఓకే, యాడ్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది, ఇలా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి. సో అన్నప్పుడు మనకి ఇంటర్వ్యూలో చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మీరు మీ కెరీర్ లో యూజ్ చేయలేదు సార్ ఇది? నేను అసలు మ్యాపింగే యూజ్ చేయను బేసిక్ గా. నాకు మ్యాపింగ్ చాలా చిరాకు బేసిక్ గా చెప్పాలంటే. సో వేరే వాళ్ళకి కొంతమందికి మ్యాపింగ్ ఇష్టం ఉంటుంది, నాకు చాలా అసలు ఎక్కడ లేని కోపం వస్తుంది మ్యాపింగ్ చూస్తే. బికాజ్ నేను మ్యాపింగ్ లో చేయాల్సింది కూడా నేను ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాను. మ్యాపింగ్ లో మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. సో కానీ మనకు డైరెక్ట్ గా ప్యాలెట్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా వాటినే యూజ్ చేస్తాను అనమాట. సో బట్ చాలా మందికి కొంచెం ఎక్కువ లాజికల్ థింకింగ్ వీళ్ళకున్న వాళ్ళకి మ్యాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దే కెన్ డూ ఎనీథింగ్. మ్యాపింగ్ లో మనం ఏదైనా చేయొచ్చు అనమాట. సో మ్యానిపులేషన్, డేటా మ్యానిపులేషన్, ప్రతిదీ మనం వీ కెన్ డూ ఇన్ ద మ్యాపింగ్. ఎనీవే లీవ్ దిస్ అబ్సల్యూట్ మీరు టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ టైం పడుతుంది జనరేట్ చేసేటప్పుడు. అబ్సల్యూట్ ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ సెండింగ్ ఎనీ వాల్యూ, మైనస్ వాల్యూ, ఆ మైనస్ తీసి పాజిటివ్ వాల్యూస్ ని పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ అంటే ఒక నెంబర్ వస్తుంది మనకి, ఒక 2 అనే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కి స్క్వేర్ చేసి పంపాలి. సో స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ 2 వస్తుంది. 2 స్క్వేర్ రూట్ అంటే 2 పవర్ 2, విచ్ ఇస్ నథింగ్ బట్ 2 into 2. ఫర్ ఎగ్జాంపుల్ 10 వస్తుంది, 10 into 2, 4 వస్తుంది అంటే 4 స్క్వేర్, 4 into 4 ఏమవుతుంది? 16. నేను మ్యాథమెటిక్స్ లో చాలా వీక్, అందుకే సాఫ్ట్వేర్ సైడ్ వచ్చా. సో యూ షుడ్ ఆన్సర్ దిస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్. సో ఈ స్క్వేర్ రూట్స్ తర్వాత స్క్వేర్, సో ఇన్ కేస్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ కానీ స్క్వేర్ కానీ సైన్ కానీ ఇవన్నీ ఏంటంటే అర్థమెటిక్ ఫంక్షన్స్ లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఉంది. సో ఇన్ కేస్ సైన్ ఏంటంటే ఇట్ విల్ చేంజ్ ద సైన్. ప్లస్ ఉంటే మైనస్ కి, మైనస్ ఉంటే ప్లస్ కి చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ డివిజన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. గ్రేటర్ దెన్ అంటే ఇన్ కేస్ నెంబర్ 1 ఈస్ గ్రేటర్ దెన్ నెంబర్ 2 అయితే పంపిస్తుంది అనమాట, ఈ వాల్యూ అనేది పంపిస్తుంది. లెస్ దెన్ ఉంటే లెస్ వాల్యూ పంపిస్తుంది. ఇన్ కేస్ 2 నెంబర్స్ వస్తుంది, 2 నెంబర్స్ లో గ్రేటర్ నెంబర్ ని మనం అవుట్పుట్ కింద పంపాలి. ఈ నెంబర్ మనం దీనికి పంపిస్తున్నాం, ఈ ప్రాఫిట్ అనే వాల్యూని దీనికి పంపిస్తున్నాం, దీని నుంచి టోటల్ ప్రైస్ పంపిస్తున్నాం. ఏమవుతుంది ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 లో వాట్ ఈస్ ద గ్రేటర్ నెంబర్ అని చెక్ చేసుకుంటుంది. ఆ గ్రేటర్ నెంబర్ ని టోటల్ ప్రైస్ కి పంపిస్తుంది. సో అలాగే లెస్సర్ ఉంటుంది. లెస్సర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ 1, నెంబర్ 2 లో ఏ లెస్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది టోటల్ ప్రైస్ కి పంపిస్తుంది.
సో దీంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మీరు యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే విచ్ ఈస్ సీల్ అండ్ విచ్ ఈస్ ఫ్లోర్. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. సీల్ అంటే ఏంటి, ఫ్లోర్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, పైన మనం నార్మల్ గా సీలింగ్ అంటాం, ఫ్లోర్ అంటాం. సీలింగ్ ఎక్కడ ఉంటుంది? సో విచ్ ఇస్ నథింగ్ బట్ టాప్, పైన ఉండేది, మన పైన ఉండేది సీలింగ్ అంటాం. సో సీలింగ్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రౌండ్ ఆఫ్ ఎనీ నెంబర్ టు ద నెక్స్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1.6 వస్తుంది. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేసి రిసీవర్ కి పంపాలి. వాళ్ళు డిజిట్స్ 1.6, 1.7 ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దీన్ని రౌండ్ ఆఫ్ చేయమన్నారు. మనం ఏం చేస్తాం, సీల్ అనే ఫంక్షన్ మీరు యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద నెక్స్ట్ నెంబర్ విచ్ ఈస్ 2 కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. సో ఇన్ కేస్ 1.4 ఉంది, 1.4 అని వస్తుంది, సీల్ అని ఉంది. సీల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద నెంబర్ విచ్ ఈస్ 1. So if it is greater than 1.5, it will round off to the 2 ki next number ki round off chestadi. If it is less than 1.5, it will round off to the that number, previous number. Okay, so illa manam seal tarvata floor use cheskoni we will round off anamata. So which is nothing but seal ante it will round off to the next number. Floor ante kinda untundi, which is nothing but downside. It will round off to the previous number. Maybe I can show you if it is working. ఇవన్నీ మీరు టైం తీసుకొని 1 by 1 చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు యూజ్ చేయరు, బట్ అట్లీస్ట్ అసలు దాని ఫంక్షనాలిటీ తెలుసుకోండి. స్క్వేర్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, లెస్ దెన్ అంటే ఏంటి, ఈక్వల్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఓకే, విచ్ ఇస్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద అర్థమెటిక్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫార్మాట్ నెంబర్. సో ఈ ఫార్మాట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ నెంబర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి మనకు ఒక వాల్యూ వస్తుంది, ఈ 1500 అనే వాల్యూ వస్తుంది. ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో హియర్. సో 250 అనే నెంబర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం టార్గెట్ కి పంపాలి. టార్గెట్ కి పంపించేటప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 5 డిజిట్ నెంబర్. ఇన్ కేస్ 215 వస్తే 2250 వెళ్ళాలి, దిస్ ఇస్ 5 డిజిట్. లేదు 2500 వస్తే 0250 వెళ్ళాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2500. సో ఇలా నెంబర్ అంటే ఒక వాళ్ళు 5 డిజిట్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఓన్లీ 1 డిజిట్ పంపిస్తున్నారు. నెంబర్ మనం చేంజ్ చేయాలి. 250 ముందు ఎన్ని జీరోస్ పెట్టినా దాని వాల్యూ 250 అవుతుంది, కానీ క్యారెక్టర్ లెంత్ మారుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఫార్మాట్ నెంబర్ అనమాట. సో ఇఫ్ యూ గో హియర్, ఇప్పుడు ఈ ఫార్మాట్ నెంబర్ లో మీరు తీసేసి 5 డిజిట్ పెడితే ఏమవుతుంది అంటే మీరు ఇన్ కేస్ 250 పంపిస్తే టార్గెట్ కి 00250 వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ నెంబర్. ఇన్ కేస్ మీరు ఇక్కడ డాట్ పెట్టి 00 పెడితే ఇట్ విల్ యాడ్ 00 ఆఫ్టర్ దట్ వన్. ఓకే, సో లెట్ మీ సిమ్యులేట్ ఇట్ నౌ, or else let me save. Let me try to refresh. Okay, edit invoices, mapping, go to your header, total price, upload your test file. Now try to display queue. You will see. సో ఫార్మాట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ నెంబర్ గురించి తెలుసుకోండి. జస్ట్ నెంబర్ ని మనం చేంజ్ చేస్తాం, ఆల్టర్ చేస్తాం. సో రిసీవర్ కి ఎలా కావాలి, రిసీవర్ కి 9 డిజిట్ కావాలా, 10 డిజిట్ కావాలా. సో వచ్చిన నెంబర్ ని మనం చేంజ్ చేసి దాని క్యారెక్టర్ లెంత్ చేంజ్ చేసి రిసీవర్ కి పంపాలన్నప్పుడు మనం ఫార్మాట్ నెంబర్ యూజ్ చేస్తాం అనమాట. సో డోంట్ నో ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఓకే, సో టెస్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. సో ఫార్మాట్ నెంబర్ లో ఎప్పుడైనా మీరు ఒక నెంబర్ ని పెట్టారంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 జీరోస్ పెడితే సో సోర్స్ నుంచి వచ్చే వాల్యూకి 5 క్యారెక్టర్ లెంత్ ఫామ్ చేస్తుంది. మీరు 2 పంపిస్తే 00
00002 వెళ్తుంది. సో ఇన్ కేస్ 25 పంపిస్తే 00025 వెళ్తుంది. సో ఇట్ విల్ మేక్ 5 క్యారెక్టర్స్ అనమాట. సోర్స్ నుంచి ఎన్ని వాల్యూస్ వచ్చినా కూడా సో రిసీవర్ పంపించేటప్పుడు ఇట్ విల్ మేక్ దోస్ 5 క్యారెక్టర్స్. సో ఇక్కడ లాస్ట్ లో .00 పెట్టుకున్నామంటే 250 000025.00 యాడ్ చేసుకుంటుంది. సో లాస్ట్ లో ఎన్ని జీరోస్ ఉండాలి, సో డెసిమల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి అని కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 పెడితే ఇట్ విల్ హ్యావ్ 3 జీరోస్ అనమాట. సో డెసిమల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, సో డెసిమల్ దేంతో సపరేట్ అవ్వాలి, డాట్ తో సపరేట్ అవ్వాలా, లేదంటే కామాతో సపరేట్ అవ్వాలా, లేదంటే మన స్పేస్ తో సపరేట్ అవ్వాలా అనేది ఇక్కడ మనం సపరేటర్ పెట్టుకుంటాం. అంటే దీని తర్వాత వచ్చే నెంబర్స్ తర్వాత దేంతో సపరేట్ అవ్వాలి, బై డిఫాల్ట్ గా డాట్ ఉంటుంది. కీప్ యాజ్ ఇట్ ఈస్, డోంట్ చేంజ్ ఇట్, ఎందుకంటే నెంబర్స్ ప్రతిదీ డాట్ తోనే సపరేట్ అవుతుంది. సో యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని కేసెస్ లో కామాతో సపరేట్ అవుతుంది, బట్ మన ఎప్పుడు 99.99% ఆల్వేస్ వీ విల్ డీల్ విత్ ద సపరేటర్ యాజ్ డాట్ ఓన్లీ. సో ఇన్ కేస్ నెంబర్ ని చేంజ్ చేయాలి, ఆ ఫార్మాట్ ని చేంజ్ చేయాలి అన్నప్పుడు విల్ గో విత్ ద ఫార్మాట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ కౌంటర్. సో కౌంటర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ అమౌంట్ అనే వాల్యూ వస్తుంది. సో ఇది మనం దేనికి మ్యాప్ చేయలేం. సో కౌంటర్ అంటే ఇన్పుట్ చూస్తే దేర్ ఇస్ నో ఇన్పుట్ టు దిస్ కౌంటర్. సో పర్టికులర్ ఫీల్డ్ ఉంది టార్గెట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టార్గెట్ లో ఒక రికార్డ్ ఉంది, ఈ రికార్డ్ ని మనం టార్గెట్ పంపిస్తాం. దాంట్లో ఒక ఫీల్డ్ ఉంది, సో నెంబర్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఈచ్ రికార్డ్ కి ఒక నెంబర్ అని ఉంది. ఫస్ట్ రికార్డ్ కి 1 వెళ్ళాలి, సెకండ్ రికార్డ్ కి 2 వెళ్ళాలి, థర్డ్ రికార్డ్ కి 3 వెళ్ళాలి. ఇలా మనం ఒక కౌంటర్ యాడ్ చేయాలి. ప్రతి రికార్డ్ లో ఒక్కొక్క నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ కౌంటర్ ని దానికి మ్యాప్ చేస్తాం. ఆటోమేటిక్ గా 1 తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇనిషియల్ వాల్యూ 1, ఇంక్రిమెంట్ 1 చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ వాల్యూ 1, 1 + 1 2, 2 + 1 3. లేదు 10 తో ఇంక్రిమెంట్ అవ్వాలి, 1 + 10 11, 11 + 10 21. ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇన్ కేస్ మీ పర్టికులర్ రికార్డ్ లో సోర్స్ నుంచి ఏ వాల్యూ రావట్లేదు, కానీ టార్గెట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎన్ని రికార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ వస్తుంటే ఈచ్ రికార్డ్ కి ఒక వాల్యూని అసైన్ చేయి, ఒక యూనిక్ వాల్యూని అసైన్ చేయన్నప్పుడు దెన్ విల్ గో విత్ ద కౌంటర్. సో ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇష్యూ డేట్, నార్మల్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఇట్ ఈస్, మీరు ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ కౌంటర్ తీసుకుంటారు. కౌంటర్ తీసుకొని యూ విల్ మ్యాప్ టు దిస్ వన్ పర్టికులర్ ఫీల్డ్. సో ఈచ్ రికార్డ్, సో ఇక్కడ 1 to స్టార్ ఉందంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ జనరేట్ అవుతాయి అవుట్పుట్ లో. ఫస్ట్ ఇన్వాయిస్ కి 1, సెకండ్ ఇన్వాయిస్ కి 2, థర్డ్ ఇన్వాయిస్ కి 3. ఇలా మనం పాపులేట్ చేయాలంటే యూ విల్ యూస్ కౌంటర్. కౌంటర్ కి ఏమి ఇన్పుట్ ఉండదు. సో ఫ్రమ్ సిపిఐ సైడ్, ఇఫ్ యూ వాంట్ టు create one unique value, if you want to generate a number to the each record, then you will go with the counter. Next, you will see round off. So round nothing but ఆ నెంబర్ ని రౌండ్ చేసేయడానికి. సీల్ ఫ్లోర్ అంటే ఏంటి, బిఫోర్ నెంబర్ కి రౌండ్ ఆఫ్ చేయాలా, నెక్స్ట్ నెంబర్ కి రౌండ్ ఆఫ్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ రౌండ్ అంటే ఏంటంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద నెక్స్ట్ నెంబర్. దేర్ ఇస్ నో బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద నెక్స్ట్ నెంబర్ అంతే. సో 1.2 ఉంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద 2, 1.9 ఉంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద 2, 2.1 ఉంటే ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు ద నెక్స్ట్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇలా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రౌండ్. సో ఇవన్నీ అర్థమెటిక్ ఫంక్షన్స్. ఇవన్నీ 99 మీరు యూజ్ చేయరు, బట్ ఇవన్నీ మీకు తెలియాలి. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అవైలబుల్, క్యాలిక్యులేషన్ చేయొచ్చా, మల్టిప్లికేషన్ చేయొచ్చా, డివిజన్ చేయొచ్చా, లేదా ఒక 2 నెంబర్స్ లో గ్రేటర్ దాన్ నెంబర్ పంపాలి, లేదా ఒక 2 వాల్యూస్ ని యాడ్ చేసి నేను సింగిల్ వాల్యూ కింద పంపాలి, ఒక 3 వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఇలా మీకు ఎవరైనా అర్థమెటిక్ ఫంక్షన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ చేయమని ఒక లాజిక్స్ ఇచ్చినప్పుడు, ఒక రూల్స్ ఇచ్చినప్పుడు, ఆల్వేస్ విల్ గో విత్ ద అర్థమెటిక్ ఫంక్షన్స్. సో అర్థమెటిక్ ఫంక్షన్స్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ నెంబర్సే డీల్ చేస్తుంది. నెంబర్స్ తో పాటు చిన్న ఆల్ఫాబెట్ ఉన్నా కూడా ఆ ఫంక్షన్ అక్కడితో ఫెయిల్ అయిపోతుంది. యువర్ మ్యాపింగ్ విల్ బి ఫెయిల్డ్. ఓకే, సో దోస్ ఆర్ ద అర్థమెటిక్ ఫంక్షన్స్. సో ట్రై టు క్రియేట్ యువర్ మ్యాపింగ్స్, చేంజ్ ద అకరెన్సెస్. ప్రతి ఫీల్డ్ ఇప్పటి వరకు మీరు 1 to 1 ఉంది. నౌ చేంజ్ ఎవ్రీ ఫీల్డ్ ఆప్షనల్. ఇక్కడ నుంచి హెడర్ నుంచి అన్ని ఫీల్డ్స్ ని మీరు స్టార్ పెట్టుకొని 0 to స్టార్ పెట్టుకొని చేంజ్ చేయండి. దెన్ ఇప్పటి వరకు మీరు 1 to 1 చేశారు కదా, నౌ ట్రై టు యాడ్ ఫ్యూ ఫీల్డ్స్. సో ఒక ఫీల్డ్ కి ఒక వాల్యూ తీసుకొని అన్ని నెంబర్స్ తో డీల్ చేసుకొని అడిషన్ అవుతుందా, సబ్ట్రాక్షన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సో ప్లే విత్ ద అర్థమెటిక్ ఫంక్షన్స్ మీకు నచ్చిన విధంగా. ఇఫ్ యూ వాంట్ టు సబ్ట్రాక్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నెంబర్ ఫార్మాట్, you can do whatever you want. Is it clear?
Yes, sir. ఎస్ సార్. సో మ్యాపింగ్ ఒక్క రోజులో వచ్చేదండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా, నేను ఎంత బాగా చెప్పినా కూడా అది ఒక్క రోజులో మీకు అర్థం కాదు. ఒక్క రోజులో వచ్చేది. సో ఈ మ్యాపింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాం అంటే రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్ పడి మీకు ఇంటర్ఫేస్ వచ్చి మీ మ్యాపింగ్ పడినప్పుడు యూ విల్ గెట్ టు మోర్ డీటెయిల్స్. బట్ ఆ సిచ్యువేషన్ దాకా మనం వెయిట్ చేయకుండా సో ఐఎమ్ టేకింగ్ మై టైం ఈ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ థింగ్ వెరీ క్లియర్లీ. సో నార్మల్గా ఈ 2-3 డేస్లో మ్యాపింగ్ కంప్లీట్ చేసేస్తారు ఎవరైనా. ఇంకా మనం మ్యాపింగ్ కి ఎంటర్ అయ్యాం. జస్ట్ డిస్కసింగ్ కూడా అర్థమెటిక్. మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ నోడ్ ఫంక్షన్స్. అసలు రూల్స్ ఎలా అప్లై చేస్తాం, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ ఏంటి, డేట్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, మనం అప్కమింగ్ క్లాసెస్ లో వెళ్దాం. సో అంటిల్ దెన్ ట్రై టు క్రియేట్ యువర్ మ్యాపింగ్, ప్లే విత్ అర్థమెటిక్ ఫంక్షన్స్, ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, స్క్వేర్ రూట్, ఫార్మాట్ నెంబర్. సో ఒక వాల్యూ ఒకటి ఎడిషనల్ వాల్యూ ఒకటి క్రియేట్ చేసుకోండి మీ ఎక్స్ఎంఎల్ లోనే. ఒక ఎడిషనల్ వాల్యూ ఒక ఫీల్డ్ ఒకటి యాడ్ చేసుకోండి కౌంటర్ అని. జస్ట్ అసైన్ ద కౌంటర్ టు దట్ వన్. ప్రతి రికార్డ్ లో ఒక కౌంటర్ క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే రియల్ టైంలో వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ యూ హ్యావ్ యూజ్డ్, మ్యాపింగ్ లో మీరు ఏం చేశారు. సో ఒక యూజ్ కేస్ చెప్పండి ఈ ఫంక్షన్ కంటారు. సో అలాంటప్పుడు ఒక కౌంటర్ తీసుకుంటాం. ఓకే, రిసీవర్ ఎక్స్పెక్టేషన్ ఇది, ఒక పర్టికులర్ ఫీల్డ్ ఉంది కౌంటర్ అనే వాల్యూ. ప్రతి రికార్డ్ ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటుందో ప్రతి రికార్డ్ కి ఐడెంటిఫికేషన్ కోసం ఎట్ ద ఎండ్ లాస్ట్ రికార్డ్కి వెళ్తే ఎన్ని రికార్డ్స్ వచ్చాయో వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను ప్రతిదానికి కౌంటర్ క్రియేట్ చేసుకున్నా. సో దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేస్తే ఎన్ని కౌంటర్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్ ఉన్నట్టు అర్థం అన్నట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడే ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే నేను ఎలా చెప్పాలి. సో నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంటర్వ్యూలో అడిగితే దీని మీద నేను ఎలా చెప్పాలి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్, వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ దిస్ వన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ వన్ అని మనకి ఐడియా ఉండాలి. సో అలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇట్స్ బీన్ లాంగ్, సో ఐమ్ సారీ, బట్ ఇది ఫ్లో మిస్ అయిపోతాం. మళ్ళీ ఈ రోజు సగం అర్థమెటిక్ చెప్పి రేపు సగం అర్థమెటిక్ చెప్తే ఇట్ విల్ బీ క్లమ్జీ. సో ఐ హావ్ టేకెన్ మై టైం. So that's it for today. Practice and play with arithmetic functions. If you have any doubts or questions, we will discuss it tomorrow. ఓకే సార్. అఖిల్, మరి మీరు మెసేజ్ మ్యాపింగ్ యూజ్ చేయన్నారు కదా, మరి ఏది వాడతారు ఫార్మాట్ స్ట్రక్చర్ చేంజ్కి ఐఫ్లో బిల్డ్ చేస్తారు? స్ట్రక్చర్ చేంజ్ మ్యాపింగ్ అవి యూస్ చేస్తాం, కానీ ఫిల్టర్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, లేదు గ్రూప్ చేయాలి, ఇలాంటి కేసెస్ లో నేను ఫంక్షన్స్ యూస్ చేస్తా. బట్ మ్యాపింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ కన్వర్షన్స్. మీ డేటాని కన్వర్ట్ చేయాలన్నా, రూల్స్ చేయాలన్నా ఏంటంటే నాకు టు బి ఆనెస్ట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్ ఇన్ మ్యాపింగ్. నాకు అంత మ్యాపింగ్ ఫోకస్ చేసి లాజిక్స్ ఆలోచించి రాయాలంటే కొంచెం నాకు బద్ధకం. సో దట్ ఐ విల్ యూస్ ప్యాలెట్ ఫంక్షన్. బట్ ఆల్వేస్ మీరు డేటాని మ్యానిపులేట్ చేయాలన్నా, ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి కన్వర్ట్ చేయాలన్నా, సో వాల్యూస్ ఏమన్నా రూల్స్ మెయింటైన్ చేయాలన్నా ఆల్వేస్ యూనిట్ టు గో ఫర్ ద మ్యాపింగ్. ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలనే కాదు, ఆల్వేస్ మ్యాపింగ్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఓకే, మ్యాపింగ్లో అన్ని చేసుకోవచ్చు, లైక్ కంటెంట్ మాడిఫైర్లో స్టోర్ చేసుకున్నారు మ్యాపింగ్లో చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ స్టోర్ సంథింగ్, ఇప్పుడు ఇష్యూ డేట్ ఉంది, సో ఇష్యూ డేట్ కి ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఒక ప్రాపర్టీలో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నారు. ఈవెన్ యూ కెన్ కాల్ దట్ ప్రాపర్టీ ఇయర్. ఆ నోట్ ఫంక్షన్స్ లో గెట్ ప్రాపర్టీ అనే వాల్యూ ఉంటుంది. సో ఈ గెట్ ప్రాపర్టీ యూస్ చేసుకొని యూ కెన్ అసైన్ దట్ వాల్యూ హియర్. కానీ ఆ ఏ ప్రాపర్టీ రావాలి అని దీనికి ఎలా తెలుస్తుంది? దేర్ యూ నీడ్ టు కాల్ వన్ కాన్స్టెంట్ అనే వాల్యూని అసైన్ చేసుకొని మీరు ప్రాపర్టీని స్టోర్ చేసుకుంటారు కదా, ఆ వాల్యూని ఇక్కడ కాల్ చేసుకోవాలి. లెట్స్ సే ప్లాంట్ అనే ప్రాపర్టీని మీరు స్టోర్ చేసుకున్నారు. ఈ ప్లాంట్ ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని ఇప్పుడు దీనికి పంపాలి. సో జస్ట్ మీరు గెట్ ప్రాపర్టీని యూస్ చేసుకుంటారు. ఇట్ విల్ టేక్ ఆల్ ద ప్రాపర్టీస్ కమింగ్ టు దిస్ మ్యాపింగ్ వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ సెక్షన్ లో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకొని దాంట్లో ప్లాంట్ అనే కీని తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూని ఇష్యూ డేట్ కి పంపిస్తారు. ఇలా యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద మ్యాపింగ్. మీరు ప్రాపర్టీస్ ని కాల్ చేసుకోవచ్చు, హెడర్స్ కాల్ చేసుకోవచ్చు. లేదు అసలు ఉన్న ఫంక్షన్స్ అసలు క్రియేట్ అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ ద డిజైర్డ్ అవుట్పుట్ విత్ దిస్ ఫంక్షన్స్, నాకు కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ వచ్చింది. సింపుల్ గా చాట్ జీపీటీకి వెళ్ళి నాకు ఫీల్డ్ అనే ఈ ఇన్వాయిస్ డేట్ ఈ ఫీల్డ్ వస్తుంది, ఈ ఫీల్డ్ నేను ఇలా మ్యానిపులేట్ చేయాలి, ఈ ఫీల్డ్ వస్తే నేను ఎలా మ్యానిపులేట్ చేయాలి, మీ రిక్వైర్మెంట్ ఇస్తే అది ఒక స్క్రిప్ట్ ఇస్తుంది. ఈవెన్ యూ కెన్ క్రియేట్ ఎ గ్రూవీ స్క్రిప్ట్ హియర్. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మీకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు కావాల్సిన ఫీల్డ్స్, మీకు కావాల్సిన లాజిక్ అంతా ఈ క్రియేట్ అనే ఫంక్షన్ లో మీకు నచ్చిన విధంగా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. స్క్రిప్ట్ రాసుకొని యూ కెన్ గివ్ దట్ ఇన్పుట్ అండ్ యూ కెన్ పాస్ దట్ అవుట్పుట్ టు ద రిసీవర్.
So you can do any number of things with the message mapping. Just you need to explore in them. Okay, so for now, try to play with arithmetic. So tomorrow we will see Boolean constants and conversion states and all. Then we will see the node functions and what are the scripts and all. Okay. Okay, sir. Questions so far? Okay, so if no questions, we'll wind up. So thanks everyone. We'll meet tomorrow again. Okay, sir.